మీకు గుర్తుందో లేదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక విషయాన్ని గుర్తు చేస్తా. 2009లో కాంగ్రెస్ పార్టీ రెండోసారి గెలిచిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విమాన ప్రమాదంలో చనిపోయారు. చనిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఏ రకంగా నిర్మితమైందని అంటే, ఎందుకంటే అందులో మేము ప్రత్యక్షంగా భాగస్వాములం కాబట్టి చెప్తా ఉన్నా. ఆ రోజు ఇదే పోలీస్ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి 14F అనేటువంటి ఒక ఇష్యూ జరుగుతుండే, అప్పుడు హైదరాబాద్ ని ఫ్రీ జోన్ చేయాలన్నా వద్దా అనే విషయంలో రాష్ట్రపతి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఉత్తర్వుల భాగంగా 14F అనేటువంటి దాంట్లో ఇష్యూ జరుగుతూ ఉండే. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఊపిరిని ఊదిందే ఆ రోజు పోలీస్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి 14F. ఆ 14F లో నేను కూడా ఒక బాధితుడిని. ఆ రోజు 2009లో ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేస్తున్నప్పుడు ఎస్ఐ నోటిఫికేషన్ పడ్డది. అందరూ లైబ్రరీలో కూర్చొని చదువుకుంటుంటే, అరే బాబు చదువుకునేది కాదురా నాయన, మనకు 14F కారణంగా మన ఉద్యోగాలు మనకు వస్తలేవు, రాండి కూర్చోండి టెంట్లు వేసుకోండి అని మళ్ళీ 6 సంవత్సరాలు ఆ రకంగా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడడం, ఎన్నోసార్లు జైలుకు పోవడం జరిగిన తర్వాత మళ్ళీ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం మీద అలుపెరగని పోరాటం చేయడం జరిగింది. ఇదే టీఎస్పీఎస్సీ మీకు గుర్తుందో లేదో, మార్చిలో జరిగినటువంటి టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ మీద టీఎస్పీఎస్సీ బోర్డు ముంగల ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాలో ఒక అనూహ్యమైనటువంటి సంఘటన జరిగింది. అప్పటి వరకు ప్రశాంతంగా బోర్డు ముందల ధర్నా చేస్తున్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు, వాళ్ళ పక్షాన నిలబడ్డటువంటి మాలాంటి విద్యార్థి నాయకులందరూ కూడా ధర్నా చేస్తా ఉంటే, పోలీసుల యొక్క రెచ్చగొట్టే చర్యల కారణంగా నేను స్వయంగా అరే నా రాష్ట్రం వస్తే, మా ఉద్యోగాలు మాకు వస్తాయి, మా నీళ్ళు మాకు వస్తాయి, మాకు ఉపాధి అవకాశాలు జరుగుతాయని జీవితాలను త్యాగం చేసి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం కదా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ పేపర్ లీకేజీలు అయ్యి లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు దోషపడుతున్నారు అని చెప్పేసి నేను స్వయంగా ఆ రోజు మార్చి 13 మధ్యాహ్నం 12:45 జరుగుతున్నటువంటి ధర్నాలో టీఎస్పీఎస్సీ బోర్డు పైకెక్కి బోర్డుని తునాతునకలు చేసింది నేను. ఆ రోజు చేస్తే నా మీద అక్రమంగా దాదాపు 10 సెక్షన్ల కింద కేసులు పెట్టి మార్చిలో చెంచల్ కూడా జైల్లో పెట్టారు, నాతో పాటు 15 మందిని. ఇదే ఉగాది పండుగకు మేము అందరం కూడా ఉగాది పండుగకు కుటుంబ సభ్యులతో లేకుండా జైల్లో ఉన్నాం. అయినా కూడా భయపడలేదు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులం కాబట్టి, ఉద్యమమే ఊపిరిగా జీవించిన వాళ్ళం కాబట్టి, ఎక్కడ సమస్య వచ్చినా కూడా రాజీ పడేది లేదు, పోరాటమే తప్ప రాజీ పడేది లేదు అని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పోరాడుతూ ఉన్నాం. అయితే ఈ జీవో నెంబర్ 46 గురించి గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడాను. నన్ను టీవీ డిబేట్స్ కి చాలా మంది పిలుస్తూ ఉంటారు, ఏవో టీవీ కానీ, తర్వాత V6 కానీ, TV9 కానీ, అన్ని ఛానళ్లలో కూడా దీని గురించి చాలా క్లియర్ గా చెప్పాను. ఈరోజు 2 సార్లు టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించిన తర్వాత ఇట్లా విద్యార్థులకు, నిరుద్యోగులకు అన్యాయం జరిగితే పట్టించుకోని కారణంగానే వీళ్ళందరూ కూడా మీకు కర్రు కాచి వాత పెట్టారు. అందుకే కదా ఈ రోజు మిమ్మల్ని అధికారం నుంచి దింపి ఇంటికి సాగమంటారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైంది, మేము పయనిస్తా ఉన్నాం కాబట్టి ఈ జీవో నెంబర్ 46 కారణంగా చాలా ఇబ్బంది జరుగుతాయింది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులే మన రాష్ట్రంలోనే నాన్ లోకల్ గా తయారయ్యేటువంటి పరిస్థితి ఈ జీవో నెంబర్ కారణంగా ఏర్పాటైతా ఉంది. హైదరాబాద్ మహానగరంలో 1 కోటికి పైగా జనాభా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా లోకల్స్ కాదు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఒడిశా అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సెటిలర్స్ గా ఉన్నారు. పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ కూడా. ఇక్కడ ఉన్న వాళ్ళని లోకల్ గా భావించి 50 మార్కులు, 60 మార్కులు, 70 మార్కులు వచ్చిన వాళ్ళకి
ఉద్యోగాలు ఇస్తావు. మరి అదే మన బిడ్డలు గ్రామీణ ప్రాంతాల నుంచి కష్టపడి డబ్బులు ఉన్నా లేకపోయినా తినకపోయినా లైబ్రరీలో కూర్చొని కేవలం ఒక బ్రెడ్ ముక్క బిల్లు కూడా చదువుకుంటున్నటువంటి నా బిడ్డలకు ఈ రోజు ఉద్యోగాలు రాకపోతే కడుపు తరుక్కపోతుంది, గుండె తరుక్కపోతుంది, ఆవేశం పెళ్ళకి ఈ రోజు బయటకు వస్తా ఉంది. ఏం అన్యాయం చేశారని ఈ రోజు నా బిడ్డలకు నా తమ్ముళ్లకు ఈ రోజు ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి ఏర్పాటైంది. ఈ రోజు ఇంటికాడ తల్లిదండ్రులు నేను ఎన్నికల సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు చాలా మంది అమ్మలను అయ్యలను అడుగుతా ఉంటే చెప్తా ఉన్నారు, ఏమి చదువుకోలేని ఒక ముసలను కూడా చెప్తా ఉంది, ఎవరికి ఓటేసామంటే కారుకు మాత్రం వెయ్యనయ్యా అన్నది. ఎందుకు వేయను అమ్మా అంటే నా కొడుకుకి ఉద్యోగం రాకుండా వేసిండు, నా మరవనికి ఉద్యోగం రాకుండా వేసిండు, వీళ్ళకి ఎట్లా వేయాలి ఓటని వాళ్ళకు కూడా అర్థమైనటువంటి విషయము ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి పెద్దలకు అర్థం కాలేదు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సాక్షాత్తు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గాని దాని పైన ఉన్నటువంటి హోంమంత్రి గాని ఎంత దద్దమ్మలంటే మన మిత్రులందరూ పోయి హోంమంత్రి దగ్గరికి, సార్ ఇది జీవో నెంబర్ 46 దీంట్లో చాలా అన్యాయం జరుగుతుంది, ఇబ్బంది ఉందంటే ఆయన సింపుల్ గా ఏ క్యా హే జీవో నెంబర్ 46 అంటాడా. ఎంత సన్నాసులు, ఎంత దద్దమ్మలు, ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి ఇక నాకు తెలిసి మొన్న న్యూస్ లో వచ్చింది, ఉమ్మడి నల్గొండకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా పోయి సీఎం గారిని కలిశారు. నాకైతే పూర్తి నమ్మకం ఉంది, మీరు చాలా నెలల తరబడి ఇంట్లో ముఖం చూపించకుండా ఇంటికి పోకుండా దీని మీద ఫైట్ చేస్తా ఉన్నారు. మీ ఫైట్ లో ఖచ్చితంగా దానికి న్యాయం జరుగుతుందని పూర్తిగా విశ్వాసాన్ని నమ్మకం ఉంది. మేము ఉద్యమకారులుగా యూనివర్సిటీ జేఏసీ తరఫున మీకు పూర్తి మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. మీకు న్యాయం జరిగేంత వరకు తమ్ముడు ప్రవీణ్ ఎప్పుడు నాకు ఫోన్ చేస్తా ఉంటాడు, అన్న ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతున్నాను. మీకు న్యాయం జరిగేంత వరకు ఎక్కడికైనా రావడానికి సిద్ధమే, కొట్లాడి మళ్ళా జైలుకు కూడా వేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీ ఇష్యూలో జెన్యూనిటీ ఉంది. ఎక్కువ అన్న ఇందాక చెప్పాడు క్రికెట్ మ్యాచ్ గురించి, అరే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు ఉద్యోగం ఇస్తారా, తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు ఉద్యోగం ఇస్తారా? ఇక్కడ రివర్స్ పెరుగుతా ఉంది కదా. 50-60 మార్కులు వచ్చిన వాళ్ళకి ఏమో ఉద్యోగం వస్తుంది, 125, 125.5 తమ్ముళ్ళు ఒక్కొక్కరు చెప్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఈ న్యాయమైన డిమాండ్ ఏదైతే జీవో నెంబర్ 46ని ఈ రాష్ట్రంలో రద్దు చేయాలని చెప్పేసి పోరాటం చేస్తున్నారో దానికి భారత విద్యార్థి ఫెడరేషన్ SFI గా సంపూర్ణమైనటువంటి మద్దతుని తెలియజేస్తా ఉన్నాను. ఇది ఎలాగా ఉందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత, అలాగే నిన్న ప్రవీణ్ ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు, కొన్ని వీడియోస్ పెట్టినప్పుడు, కొన్ని ప్రకటనలు పెట్టినప్పుడు వాటిని చదివే ఎదురు ముందు కూడా మీ పోరాటానికి మద్దతు తెలియజేశాం. ఆ అంశాలు మాట్లాడుతున్నప్పుడు ఏం ప్రధానంగా వచ్చినటువంటి ఫీలింగ్ ఏమిటనంటే, ఏదైతే తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు వస్తాయో, నిధులు వస్తాయో, మా నిధులు మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలి, మా నియామకాలు మాకు కావాలని చెప్పేసి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్ వేస్తే, మేము ఇక్కడ ఉద్యోగం చేయం, మీ ఆంధ్రప్రదేశ్ పాలకులు వేసినటువంటి ఉద్యోగాలు మా రాష్ట్రం వస్తే మేము కాలర్ ఎగరేసుకొని, మా రాష్ట్రం వస్తే మా స్వరాష్ట్రంలో మా ఉద్యోగాలు మేమే చేసుకుంటాం అని చెప్పేసి ఆనాడు ఉద్యోగాలకు అప్లై చేయకుండా కూడా పోరాడినటువంటి నిరుద్యోగులు ఉన్నారు. కానీ ఈ రోజు రాష్ట్రం వచ్చిన తర్వాత, మన రాష్ట్రం సాధించుకున్న తర్వాత, మన రాష్ట్రంలోనే మనమే ఆంధ్ర పాలకులు తెచ్చినటువంటి జీవోలు ఏదైతే గతంలో అలా పరాయాలు అయిపోయే పరిస్థితి ఈ జీవో నెంబర్ 46 తీసుకొచ్చింది. 53% మంది దీనికి ఎవరైతే అప్లై చేశారో 53% మందికి 50 మార్కులు వచ్చినా, 60 మార్కులు వచ్చినా, 70 మార్కులు వచ్చినా మేము వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాం. కానీ 43% మంది ఎవరైతే ఉంటారో తక్కువ రేషియోతో మిగతా 26 జిల్లాల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం. మీరు ఎప్పుడైనా ఈ నోటిఫికేషన్ లో చెప్పారా? మేము స్పష్టంగా ఇగో ఈ నోటిఫికేషన్ ఇస్తా ఉన్నాం, ఈ నోటిఫికేషన్ లో ఈ రేషియో ఎట్లా ఉంటది, ఈ ఉద్యోగాలు ఎక్కడ ఇవ్వాలనుకుంటున్నారు మీరు చెప్పారా? చెప్పలేదు. చెప్పకుండానే అప్లై చేసిన తర్వాత 9 లక్షల మంది అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ఫీజులన్నింటి రూపంలో డబ్బులన్నింటినీ ఈ రోజు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తీసుకున్న తర్వాత
శ్రీనివాసులు గారు చెప్తా ఉన్నారు. ఆయన పెద్ద కేసీఆర్ పాలనలో కేసీఆర్ పెద్ద నియంత అంటే ఈ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో నేను ఒక పెద్ద నియంత. మీరు ఇక్కడ అర్థం చేసుకోండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే మేము మీ తరఫున కలిసే ప్రయత్నం చేశాం. ఇక్కడే కూర్చున్న డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు మేమంతా పోయి ఆయన కలవట్లేదు కాబట్టి మేము డీజీపీ ఆఫీసులో పోయి డీజీపీ గారిని కలిసి మీ సమస్య పరిష్కారం చేయాలని అడిగితే మా మీద పోలీసు కుక్కల్ని వదిలిపెట్టి డీజీపీ ఆఫీసులో ఆ రోజు పోలీసు కుక్కలు వదిలిపెట్టారు. మా మీద మేము అనడానికి పోతే అరెస్ట్ చేశారు. పోలీసు కుక్కలు వదిలిపెట్టి మీరు డీజీపీ ఆఫీస్కి వచ్చి అడుగుతారా, ఇక్కడ ధర్నా చేస్తారని చెప్పేసి మా మీద కుక్కలు వదిలిపెట్టి మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, పోలీస్ స్టేషన్ తరలించారు. అందుకే మేము అడుగుతా ఉన్నాం, ఈ రోజు నువ్వు ఒక ఎన్నిక పత్రాన్ని తీసుకోవడానికి ముందుకు రావు, ఒక సమస్య అభ్యర్థి వచ్చి చెప్పుకోవడానికి ముందుకు రావు. మరి నువ్వు ఎక్కడ ఏ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గా ఉన్నావు? ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఈ రిక్రూట్మెంట్ లో మాకు న్యాయం జరుగుతుందని భావించిన ఏ నిరుద్యోగికి న్యాయం జరగలేదు. టీఎస్పీఎస్సీ బోర్డు నిర్వాహకం వల్ల వ్యాపార లీకేజీలు అయిపోయినాయి. పోలీస్ బోర్డు రిక్రూట్మెంట్ బోర్డు వల్ల చాలా మంది నిరుద్యోగులకి ఈ రోజు కోర్టు మెట్లెక్కి రోడ్ల మీదకి వచ్చి ఉద్యోగాల కోసం ధర్నా చేసిన పరిస్థితి వచ్చింది. అందుకే నేను చెప్తా ఉన్నాం, సివిల్ ఉద్యోగాలకి ఏఆర్ ఉద్యోగాలకి ఎలాగైతే అన్ని రాష్ట్రం మొత్తం 2016-18 ఎలాగైతే ఉద్యోగాలు ఇచ్చారో అదే పద్ధతిలో ఈ జీవో నెంబర్ 46 రద్దు చేసి మళ్ళీ అవసరమైతే రిజల్ట్ ఇచ్చైనా సరే మళ్ళీ ఉద్యోగాలు వెంటనే మళ్ళీ ప్రకటించండి. ఇందాక ఒక తమ్ముడు మహేష్ తో మాట్లాడుతుంటే చెప్తా ఉన్నాడు, దీని వల్ల ఇప్పుడు ఆల్రెడీ ప్రకటించారు కదా, రిజల్ట్ వచ్చింది కదా, మరి వీళ్ళు నష్టపోతారా అని చెప్పేసి అంటే రిజల్ట్ ఇవ్వడం వల్ల నష్టపోయేది ఏమీ లేదు. ఎందుకనంటే ఈ 1500 పోస్టుల్లో ప్రకటించిన పోస్టుల్లో 750 మందికి ఆల్రెడీ అర్హత ఉంది, మిగతా 750 మందికి మాత్రమే కోల్పోతారు. కాబట్టి మళ్ళీ మాకు రిజల్ట్ ఇస్తే ఈ జీవో నెంబర్ 40 రద్దు చేస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్తా ఉన్నారు. అందుకే ఎస్ఎఫ్ఐగా మేము చెప్తా ఉన్నాం, ఈ జీవో నెంబర్ 46 రద్దు అయ్యేంత వరకు మీ పోరాటంలో ప్రత్యక్షంగా 33 జిల్లాల్లో యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ కమిటీ ఉన్న దగ్గర మీకు మద్దతుగా ఉంటామని, ఈ పోరాటంలో భాగస్వామి అవుతామని, మీ న్యాయమైన ఈ పోరాటానికి పూర్తి స్థాయి సంఘీభావాన్ని మద్దతును తెలియజేస్తూ మాట్లాడే అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటంటే ములుగు 2%, జయశంకర్ భూపాలపల్లి, ఆసిఫాబాద్ 3%, గత ఒక 5 జిల్లాలకు 3% ఇచ్చింది సార్. అంటే మా జనాభా ప్రాతిపదికన కూడా తీసిరు. దీనివల్ల మెరిట్ అభ్యర్థులను చాలా నష్టపోయినాం సార్. మా జిల్లాలో 124.5 బీసీడీ కట్ ఆఫ్ అయింది సార్, మా డేట్ ఆఫ్ బర్త్ లో పోయింది. ఇది ఏంటంటే ఒక 5-6 జిల్లాలు కాదు సార్, దాదాపు 28 జిల్లాలు నష్టపోయినాయి మెరిట్ అభ్యర్థులు. ఖచ్చితంగా ఏంటంటే నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగానే మేమేం అడుగుతాం, రెసిడెన్షియల్ ఆర్డర్ కూడా ఉంది, మా వాళ్ళు దాని గురించి చాలా విపులంగా చూసారు సార్. అదే మా ఏంటంటే క్యాడర్ 1 క్యాడర్ 2గా ఇవ్వాల్సిందిగా మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసుకుంటాం. రాలేదు సార్, 124.5 నాకు. హైదరాబాద్ లో 70, 80, 90, 100 కూడా వచ్చింది, 52. నా పేరు రాజన్న, నా పేరు గుడికా నారాజు, రాజన్న సిరిసిల్ల జిల్లా నాది. ఇది మిత్రులారా, ప్రతి జిల్లాకు అన్యాయం జరిగింది. కూర్చోండి, చేతులు లేవట్టండి. ఇప్పుడు సిరిసిల్ల ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి చేతులు లేవట్టండి. అదే లేదన్నా అలా ఓకే చెప్పు పేరు అజయ్ మాట్లాడతారు. ఒకసారి మీ జిల్లా పేరు చెప్పు ఫస్ట్. సార్ నా పేరు అజయ్ సార్, నేను కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అదేవిధంగా సివిల్ కానిస్టేబుల్ 2 రాసినాను. నాకు 137 మార్కులు వచ్చింది సార్, 137 కమ్యూనికేషన్ కానిస్టేబుల్. నాది బీసీ రిజర్వేషన్, నాకు జాబ్ రాలేదు. మా CD1 CD2 వేసారు. CD1 CD2 లాగా కాకుండా 2016 2018 ఎట్లయితే రిక్రూట్మెంట్ చేశారు, పాత రిక్రూట్మెంట్స్ ఎట్లున్నాయో అట్లా చేయండి. పాత రిక్రూట్మెంట్ ప్రకారం చేస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది. మళ్ళీ CD1 CD2 అన్నాకో CD2 వాళ్ళకి CD వాళ్ళకి లేదు, మళ్ళీ 4 కూడా అంటారు అందరు. పాత రిక్రూట్మెంట్ ఎట్లున్నాయో అట్లా చేస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది. ఇదే కరెక్ట్. ఐటీ కమ్యూనికేషన్ సార్ నాకు 137 వచ్చినాయి BCA. ఎస్ సార్, ఎస్ సార్, డిస్ట్రిక్ట్ వైజ్ ఇచ్చారు సార్. ఇప్పుడు పక్కపొంటి సార్, పక్కపొంటి 130, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ ఒకళ్ళు 117, 120, 132 వాళ్ళందరూ నాకు తక్కువ. అంతేందుకు సార్, ఇచ్చిన లిస్టు మొత్తం 33 జిల్లాల లిస్టులు కదా, 33 జిల్లాలల్లో 32 జిల్లాల అభ్యర్థులు నాకు తక్కువ మార్కులు వచ్చినాయి, అందరూ జాబ్ వచ్చినాయి. కావాలంటే మీకు సెలక్షన్ కట్ ఆఫ్ లిస్ట్ చూపిస్తా సార్. 33 జిల్లాలలో 32 జిల్లాల అభ్యర్థులకు నాకు BCA, 32 జిల్లాల అభ్యర్థులకు నాకంటే పక్కన వచ్చినాయి BCAలో. ఒకటే BCA % ఎక్కువ వచ్చినాయి. మా రామూల కమిషనరేట్ లో 140 వచ్చినాయి, జాబ్ అయింది.
నేను ఐటీ కమ్యూనికేషన్ అప్లై చేసినాను. నాకు 144 మార్కులు తెచ్చుకున్నా. నేను బాత్రూమ్ లో కూడా చదివి ప్రతి దగ్గర చదివి నేను ఇంత మార్కులు తెచ్చిన. ఆ కష్టం నాకే అర్థమవుతుంది 144 మార్కులు ఎట్లా వచ్చినాయో. అలాంటిది ఈ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లో మా బీసీ సేమ్ పోస్ట్ బీసీడీ, నాది కూడా బీసీడీ, అవినాష్ సేమ్ బీసీడీలో 70 మార్కులు వచ్చిన వాళ్ళకి హైదరాబాద్ లో పోస్ట్ ఇచ్చారు. ఓపెన్ లో వచ్చేసి 103 మార్కులు వాళ్ళకి పోస్ట్ ఇచ్చారు. నాకు 144 కూడా పోస్ట్ ఇవ్వలేదు. అందుకే నా బాధలో ఒకసారి చెప్పడానికి నేను ఐటీ కమ్యూనికేషన్ 144 మార్కులు. ఇక్కడ గద్వాల జిల్లా అనేది హైయెస్ట్ కట్ ఆఫ్ 128.5 టీఎస్ఎస్పీ పోస్ట్ అనేది. మాకు సార్ ఇక్కడ టీఎస్ మాకు అప్లికేషన్ చేసుకునేటప్పుడు సార్ ఆ పార్ట్ 1 అప్లికేషన్ కానీ పార్ట్ 2 అప్లికేషన్ కానీ ఎక్కడ కానీ మాకు డిస్ట్రిక్ట్ వైజ్ గా ఇస్తామని చెప్పేసి ఎక్కడ ఇవ్వలేదు సార్. CD1 CD2 లాగా ఇస్తామని చెప్పారు ఇప్పటి వరకు, కానీ ఇప్పుడు ఇంత ముందు వరకు కానీ ఎప్పుడు చెప్పలేదు సార్ మాకు డిస్ట్రిక్ట్ వైజ్ ఇస్తామని. కానీ రిజల్ట్స్ వచ్చే టైంకి మాత్రం ఇట్లా ఇచ్చేసి సార్ డిస్ట్రిక్ట్ వైజ్ ఇచ్చేసి మాకు అన్యాయం చేస్తారు. నాకు 125.5 వచ్చినాయి కాబట్టి మాకు న్యాయం చేయాలి పక్కాగా. మా మిత్రులాగా భావిస్తున్నాం. వాళ్ళకి ఉద్యోగం వచ్చింది. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక్కసారి ఉద్యోగం వచ్చిన వాళ్ళని లేదు రానోళ్ళని ఇద్దరిని 10 మందిని కూర్చోబెట్టి చర్చించండి. వాళ్ళకి క్లారిటీ లేదు, వీళ్ళకి క్లారిటీ లేదు. కాంగ్రెస్ వాళ్ళ రాతలు మారినాయి, మా తలరాతలు మాత్రం మారట్లేదు. దయచేసి ఆ 10 మందిని ఈ 10 మందిని కూర్చోబెట్టి 046 తీసేస్తే 121 మార్కులు వచ్చి ఉద్యోగం పొందిన ఒక వ్యక్తికి 046 తీసేస్తే కట్ ఆఫ్ తగ్గిద్ది. 115 మార్కులకు కట్ ఆఫ్ వస్తుంది. 115 మార్కులకు వచ్చినప్పుడు 120 వచ్చిన మార్కులు వచ్చిన వారికి ఉద్యోగం పోదు ఉంటది. అది వాళ్ళకి తెలియజేయాలి. ఏమైతుందంటే 80 మార్కులు వచ్చి హైదరాబాద్ లో ఉద్యోగం పొందిన వ్యక్తి జిల్లాలలో 125 మార్కులు వచ్చిన విద్యార్థి దగ్గరకు పోయి రెచ్చగొట్టి నీకు 125 వచ్చినా నీ ఉద్యోగం పోగొడుతున్నారు. కట్ ఆఫ్ తగ్గుతుంది. 046 తీసేస్తే కట్ ఆఫ్ 115కి వస్తే 125 ఉద్యోగం ఎట్లా పోతుంది? 90 మార్కులు ఉన్నాడు ఉద్యోగం పోతుంది. అవును, 90 మార్కులు ఉన్నాడు ఉద్యోగం పోతుంది. అది రిజల్ట్ రాకముందు అయితే మేము కూడా పోవాలని కోరుకున్నాం. రిజల్ట్ వచ్చింది. వాళ్ళకు కూడా అమ్మా నాన్న ఉంటారు, వాళ్ళని నమ్ముకొని కూడా ఎవరో ఒకరు తల్లి బిడ్డలు ఎవరో ఒకరు ఉంటారు. కాబట్టి 90 మార్కులు వచ్చిన ఉద్యోగం కూడా పోవద్దు. మేము కోరుకునేది 90 మార్కులు వచ్చిన ఉద్యోగం కూడా ఉండాలి. దయచేసి మేము చెప్పేది ఏంటంటే 126 మార్కులు వచ్చి 107 మార్కులు వచ్చి ఉద్యోగం పోయింది ఎవరైందో వాళ్ళని 90 మార్కులు వచ్చిన వాళ్ళని ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి మీ ఉద్యోగం పోవడానికి వీళ్ళు పోరాడట్లేదు, వీళ్ళ ఉద్యోగం కోసం పోరాడుతున్నారు, అది ప్రభుత్వం మీద ఒత్తిడి, ప్రభుత్వం ఏమేం చేస్తుంది, మీ ఉద్యోగం మాత్రం పోలేదు. పోకుండా 126 మార్కులు వచ్చిన వాడికి ఉద్యోగం ఎలా రావాలనేది వీళ్ళు పోరాడుతున్నారు. దయచేసి ఒక్కసారి కూర్చొని మాట్లాడండి. ఏం జరుగుతుందంటే వీళ్ళు ఎమ్మెల్యేల దగ్గర వినతి పత్రం వస్తున్నారు, ఎవరు ఉద్యోగం రాని వాళ్ళు. వీళ్ళు పోరాడుతున్నారంటే ఒక అర్థం ఉంది. ఉద్యోగం వచ్చిన వాడు మమ్మల్ని ట్రైనింగ్ పంపండి, మాకు ఇంటి దగ్గర ఆర్థిక భారం ఎక్కువ అవుతుంది, ట్రైనింగ్ పంపండి తిరగాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే జియోపార్టీస్ ఒంటరిని తిరుగుతున్నారు. ఎట్లా ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? అతను ఏం చేయలేకపోతే నిజంగా ఏం చేయలేకపోతుంది. రెండు చేయలేకపోకుండా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇది కాదు, వాళ్ళు తిరగాల్సింది మమ్మల్ని ట్రైనింగ్ పంపండి. మీకు 100 రోజులు అడిగిర్రు 6 గ్యారెంటీలు అమలు చేయడానికి. అవును, కొత్త ప్రభుత్వం అప్పులు రాష్ట్రం మీదైనా టైం తీసుకుంటున్నారు, తీసుకోండి. 100 రోజులు కాకపోతే 200 రోజులు తీసుకోండి 6 గ్యారెంటీల కోసం. ఎందుకంటే మీరు చేయగలరు, మీ దగ్గర ఉంది. కానీ నిరుద్యోగము 3 సంవత్సరాల నుంచి మనకి 8 రోజులు ఆస్ట్రేలియాలో పెట్టుకుంటే 5 రూపాయల భోజనం తినుకుంటే ఉంటున్నారు. మీరు ట్రైనింగ్ పంపకుండా ఇంకా ఇంట్లో ఉంచుకుంటే ఆర్థిక భారం పెరిగిపోతుంది. కాబట్టి మీరు మా విషయంలో టైం తీసుకోవద్దు. కొత్త ప్రభుత్వం టైం కావాలి, ఇదొద్దు. దయచేసి మాట్లాడండి, వాళ్ళని వీళ్ళని మాట్లాడి మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవు, మీకు ఎలాంటి అదేం కాదు అని చెప్పి హామీ ఇచ్చి ఆ 6 కూర్చోబెట్టి ఏం జరుగుతుంది? వీళ్ళు వినతి పత్రాన్ని ఇస్తున్నారు, పోయి మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అడుగుతున్నారు. వీళ్ళ నియోజకవర్గాల్లో వీళ్ళు గెలిపించుకున్న ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. హైదరాబాద్ లో ఒక్క ఎమ్మెల్యే లేడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే. అయినా సరే వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళ ఎమ్మెల్యేని కలిసినారు, అదే ఎమ్మెల్యే దగ్గర పోయి వాళ్ళు చేసే తప్పు నేను చేసేది రాంగ్ అంటున్నారు. ఇప్పుడు ఎవరికి న్యాయం జరగాలి ఈ విషయంలో? అది కరెక్ట్ కాదు. వీళ్ళు చేసేది వాళ్ళు చేసేది రెండు పోటాపోటీ ఒకరికొకరు పోటీ పడుకోవడం, గ్రూప్ వాళ్ళు తిట్టుకోవడం వద్దు. అది అసలు కరెక్ట్ విషయం కాదు. ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలా. వాళ్ళు వీళ్ళు కొట్టుకోవడం వల్ల ఒక నిరుద్యోగం నష్టపోతుండు. నిరుద్యోగం అనే వాడికి ఉద్యోగం రావట్లేదు,
ట్రైనింగ్ రావట్లేదు. ఇద్దరికి 90 మార్కులు వచ్చిన ఉద్యోగం పోదు. ముందు దయచేసి ఇది చెప్పండి, మీకు ఉద్యోగం వచ్చింది, అది జియోబాటి విషయాలు వచ్చిందా ఎట్లా వచ్చిందో మీరు మెరిటా కాదా అది అనవసరం. గత ప్రభుత్వం చేసింది, ఉద్యోగం ఇచ్చింది, కాబట్టి కొత్త ప్రభుత్వాన్ని మీరు ఉద్యోగం తీసేయమని అడగట్లేదు. నాకు కొత్త పోస్టులు క్రియేట్ చేస్తారా లేకపోతే మీకు ఎట్లా చేస్తారో నాకు తెలియదు. మీరు ఆలోచించండి. ప్రభుత్వం తలుచుకుంటే 100 పోస్టులు క్రియేట్ చేయలేదా? క్రియేట్ చేయగలరు. వాళ్ళకి అది చెప్పండి. నాకు కావాల్సిన 100 పోస్టులు, 5 పోస్టులు క్రియేట్ చేయడం కావాలి. క్రియేట్ చేసి CD1 CD2 తీయండి. తీస్తే ఎన్ని పోస్టులు వస్తాయి అన్ని పోస్టులు పోతాయి, అని అందరికి జాబ్ వస్తుంది. ఎవరైతే జాబ్ వచ్చి పోయిందో వాళ్ళకి కొత్తగా క్రియేట్ చేసిన పోస్టులు ఇచ్చేసుకొని మీరు చేసేయండి, కంప్లీట్ చేసేయండి మొత్తానికి. దయచేసి గ్రూప్ వల్ల వాళ్ళు ఇంటికి వస్తారు, మేము కూడా వీళ్ళకి ఇంటి పత్రాలు వద్దు, కూర్చొని మాట్లాడుకొని అందరినీ ట్రైనింగ్ పంపాలి. తొందరగా ట్రైనింగ్ పంపాలి. ఏంటంటే నెల మీరు టైం తీసుకుంటారు. దయచేసి మీరు ఆర్థిక భారం పెరిగిపోతుంది, అందరికీ ఆర్థిక భారం పెరిగిపోతుంది. ఇది చేయొద్దు. దయచేసి గ్రూప్ వల్ల కూడా కొట్టుకోకండి. వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు వద్దు. ఒకసారి కూర్చొని 10 నిమిషాలు కూర్చొని మాట్లాడితే క్లియర్ అవుతుంది. ఖచ్చితంగా చెప్తున్నా, ఒక 10 నిమిషాలు వాళ్ళు మీరు కూర్చొని మాట్లాడితే ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. ఎవరో ఒకరు వెనక్కి పోతారు. మీకు ఉద్యోగం రాలేదు కాబట్టి మీరు తిరగడంలో న్యాయం ఉంది. మీకు పోటీ వాళ్ళు తిరగడం కరెక్ట్ కాదు. వాళ్ళు ట్రైనింగ్ రమ్మని తిరగాలి. కొత్త ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావాలి. ఓకే, థ్యాంక్స్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. బ్రదర్ ప్రవీణ్, వేదిక మీద ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులు అందరికీ నమస్కారాలు. మీ న్యాయమైన డిమాండ్ కోసం గత 6 నెలలుగా పోరాటాలు చేస్తా ఉన్నారు. గతంలో నియంతృత్వంగా అత్యంత కర్కశంగా వ్యవహరించినటువంటి నిరుద్యోగులంటేనే ఏమాత్రం కూడా గిట్టనట్టుగా వ్యవహరించినటువంటి ప్రభుత్వం పతనమైంది. మనందరి నిరుద్యోగుల యొక్క ఉసురు పాపం తలిగి ఆ ప్రభుత్వం పతనమైంది. ప్రజా ప్రభుత్వంగా చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఏదైతే మన తెలంగాణలో నీళ్లు నియామకాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు రావాలని చెప్పేసి మనం రాష్ట్రాన్ని సాధించుకున్నాము. ఆ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా లక్షలాది మంది, వేలాది మంది SC ST BC మైనార్టీ అణగారిన వర్గాల విద్యార్థులు, నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం మళ్ళీ 10 ఏళ్ల తర్వాత కూడా మాకు ఉద్యోగాలు రావాలని చెప్పేసి పోరాటాలు చేయటం అంటే వచ్చిన తెలంగాణకు అర్థం లేదు, త్యాగాలకు అర్థం లేదని చెప్పేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో చర్చ జరుగుతూ ఉంది. మీ న్యాయమైన డిమాండ్ 46 జీవోని రద్దు చేయాలి. SSP అదేవిధంగా IT కమ్యూనికేషన్ పాత పద్ధతుల్లో 14, 16, 18 ఏదైతే నియామకాలు జరిగినాయో ఆ నియామకాల ఆధారంగా జరగడం వల్ల మనందరికీ న్యాయం జరుగుతున్నటువంటి ఒక న్యాయమైన డిమాండ్ ని తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించడం వల్ల ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని కాంగ్రెస్ పార్టీ చేయొద్దని చెప్పేసి మీ అందరం కూడా మీ అందరి తరఫున కోరుతా ఉన్నాం. ఎందుకంటే మీరు ఎన్నికల ముందు అనేక రకాల హామీలు ఇచ్చున్నారు. గత ప్రభుత్వం అత్యంత నియంత్రితంగా వ్యవహరించింది. ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కారం చేయలేదు. నిరుద్యోగులను అత్యంత దారుణంగా మోసం చేసింది. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అనేక రకాలుగా మోసం చేసింది. కానీ ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో రాష్ట్ర అసెంబ్లీలు ఈ మధ్యకాలం మనం మాట్లాడుతున్నప్పుడు పదే రాజకీయాల్లో ఒక చర్చ జరుగుతా ఉంది. ఏంటంటే గత ప్రభుత్వం మేనేజ్మెంట్ కోటాలో వచ్చింది అని చెప్పేసి ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయ్యా గతంలో వాస్తవంగా మేనేజ్మెంట్ కోటాలో వచ్చినటువంటి నాయకులు కానీ అదేవిధంగా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆ రకంగా గెలిచారు. వాళ్ళకు పాలన మీద పట్టలేదు, కేవలం వాళ్ళ అధికారం తప్ప. అందుకని మీరు కాంగ్రెస్ పార్టీ అయినా వాళ్ళు మేనేజ్మెంట్ కోట అంటే ఇక్కడ ఉన్నటువంటి మెరిట్ కోటలు వచ్చినట్టు మా నిరుద్యోగ యువతకు న్యాయం చేయండి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకని మెరిట్ కోటలు వచ్చిన వాళ్ళు ఎవరో మీరు ఆలోచించండి. మేనేజ్మెంట్ కోట వచ్చిన గత పాలకుల ప్రభుత్వాల తప్పుల్ని, గత పాలకుల కేసీఆర్ తప్పుల్ని మీరు చేయొద్దని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీకి అప్పీల్ చేస్తా ఉన్నాం. అందుకని అందరూ న్యాయం చేయండి. మన మధు ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా సోదరుడు చెప్పాడు. మీరు వాస్తవంగా ఇది ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళ సమస్యలను రానటువంటి 46 బాధితుల సమస్యలను దీన్ని మీ మధ్యలో గొడవలు పెట్టి మీరు కొట్టుకు సాగాలని చెప్పేసి కూడా రాజకీయంగా అనేక రకాల కుట్రలు జరిగే ప్రమాదం ఉన్నది. అందుకని వాటన్నింటి కూడా ఆలోచించి మీకు న్యాయం జరగాల్సినటువంటి వాస్తవం, అది వాస్తవ సమస్య, మీ అందరికీ కూడా న్యాయబద్ధమైన సమస్య కాబట్టి DYFIగా సంపూర్ణంగా మీ మద్దతు తెలియజేస్తాను. తెలంగాణలో 34 జిల్లాల్లో DYFI విద్యార్థి యువజన సంఘాలుగా SFI DYFIగా మేము మీ తరఫున పోరాడతాం. గతంలో కూడా తెలంగాణలో నిరుద్యోగుల సమస్యల మీద అనేక సందర్భాల్లో PSLLB LRB చేసినటువంటి తప్పుల మీద అది మెరిట్ కోటాలో గతంలో జరిగినటువంటి అనేక రకాల రిజర్వేషన్ల విషయాలు కానీ, ప్రిలిమ్స్ విషయాలు కానీ, మెయిన్స్ విషయాలు కానీ, ఈవెంట్లప్పుడు కూడా DYFIగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పోరాడినటువంటి చరిత్ర మాకున్నది, అనుభవం మాకున్నది. అందుకనే మీడియాలో కనిపించకపోవచ్చు, అనేక సందర్భాల్లో వేదికల్లో మీకు రాకపోవచ్చు,
కానీ న్యాయమైన డిమాండ్ ఎక్కడ ఉంటే అక్కడ నిలబడడం ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ అవసరంతో అఖిలపక్ష సమావేశం పిలవండి, అన్ని రాజకీయ పక్ష నాయకులు పిలవండి, కోదండరావు సార్ లాంటి వాళ్ళు ముందు పెట్టండి, అన్ని వర్గాల నుంచి పిలవండి, ఆ రకమైన న్యాయమైన సమస్య అంటే పరిశీలించండి, దానితో కంపేయండి. గతంలో ఏదైతే శ్రీనివాసరావు నాయకత్వం ఉన్నటువంటి అది ఏదైతే TSLRB ఉందో ఆ ప్రభుత్వం యొక్క లోపాలను పరిశీలించండి. మీరు ఇప్పటికే సమీక్ష చేస్తా ఉన్నారు, నూతన ప్రభుత్వం అనేక రకాల హామీల కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదేవిధంగా పోలీస్ శాఖను కూడా పూర్తి ప్రక్షాళన చేసి న్యాయం ఎవరైతే నష్టపోతా ఉన్నారో మీ అందరికి న్యాయం జరిగే విధంగా రాష్ట్ర తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆ వైపున ప్రయత్నం చేస్తుందని చెప్పేసి, లేదంటే ఈ ప్రభుత్వం కూడా మన నిరుద్యోగ సమస్యలు కూడా పట్టించుకోకపోతే ఖచ్చితంగా మీ అందరి తరఫున మేము కూడా గెలవిపుతాం, మీ అమ్మడి పోరాడతాం అని చెప్పేసి మీకు అవకాశం మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ 46 జీవన రద్దు చేయాలని చెప్పేసి మరోసారి కోరుకుని ముగిస్తా ఉన్నాను. మనకి ఎవరైతే అన్యాయం చేసారో వాళ్ళంతా అసెంబ్లీలో ఏం జరిగి ఈ రోజు అసెంబ్లీలో లేకుండా పోయారు, మనల్ని ఉద్యోగాలు లేకుండా చేసినారు. 6 నెలల నుంచి పోరాడుతున్నాం. ఒకసారి కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా చూస్తే ఒకసారి నా మాటలు వినండి దయచేసి. మమ్మల్ని స్టేషన్లలో పడ్డప్పుడు, అరెస్ట్ చేసినప్పుడు, మేము కేసుల పాలైనప్పుడు అందరూ కూడా మీరు ఆదుకున్నారు. ఇదే ప్లేస్ లో జూలై 19వ తారీఖు మీ ఆధ్వర్యంలోనే దీక్ష చేసినాం. గాంధీ భవన్ మెట్లు ఎక్కిన సార్లు కోచింగ్ సెంటర్ మెట్లు కూడా ఎక్కి కాల చెప్పులు అడిగిపోయినాయి. కానీ మీరు అధికారంలోకి వచ్చారు, నా వల్ల వచ్చారు, నిరుద్యోగుల వల్ల వచ్చారు, అందరి వల్ల వచ్చారు. కానీ దయచేసి మేము ఇలానే మిగిలిపోతున్నాం. ఇంకా పోరాడే ఓపిక కూడా లేదు. గత 6 నెలల నుంచి ఇంటికి కూడా పోలేకపోతున్నాం. ఇంకా ఇంటికి కూడా పోలేము. ఇంకా ఏదైనా చేస్తే మీరు ఏదైనా చేయండి, మమ్మల్ని అందరినీ కూడా మీరు ఇక ఏదన్నా ఒకటి చేయండి. మమ్మల్ని పిలిచి మాట్లాడటానికి అసలు మీకు 5 నిమిషాలు టైం లేదా? మరి ఇంత పరిస్థితి అంటే మీరు మీ స్థాయిలకు మీరు రాకపోవచ్చు, కనీసం కింద అధికారులు ఉంటారుగా, ఒకళ్ళు ఇద్దరు పిలిపియండి. మాలాంటి వాళ్ళని కాకపోయినా ఇల్లు అన్వర్ సార్ లాంటి వాళ్ళని, జఫర్ సార్ అని, అశోక్ సార్ లాంటి వాళ్ళని, ఇంకా 2-3 మేధావులు తీసుకుని వాళ్ళు పోతే వాళ్ళే రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత లాయర్ రమేష్ చిల్లా సార్ లాంటిని, శరత్ కుమార్ సార్ లాంటి వాళ్ళని పిలుచుకొని తీసుకొని మా డిమాండ్ లేని వాళ్ళ డిమాండ్ లేని 5 నిమిషాలు మా కోసం టైం కేటాయిస్తే అయిపోతుందిగా. ఎంతగానో ఈ రోజు ఈ టెంట్లు ఇవన్నీ 5-6 వేల రూపాయలు అయినాయి. ఇంకెంతగానో ఒక్కొక్కళ్ళు రక్తమాసాలు ఛార్జీలు పెట్టుకొని అలాగే టిఫిన్ పొద్దున్న నుంచి ఇక్కడనే కూర్చున్నారు. ఒకసారి చూపించండి, పొద్దున్న నుంచి ఇక్కడ ఒక్కళ్ళనే లేచిర్రా? ఏం భోజనాలు తినక ఇంకెంతకాలం? ఇంకా ఓపిక లేదు, పోరాడే తత్వం లేదు. అయిపోయింది, ఉన్న డబ్బులు కూడా అన్ని ఊడ్చిపోయినాయి. ఏం లేదు ఇక ఇప్పుడు అందరు బయట కూడా ఇప్పుడు నా మిత్రులు అడుగుతున్నా 50 రూపాయలు ఉంటాయి అని. ఇంత దిగజారి తెలంగాణలో దయచేసి మమ్మల్ని ఒక్కళ్ళనన్నా ఎవరు ఒక్కళ్ళు కనీసం అతడు చేస్తే చేసారు, చేయకపోతే చేయబోయారు. ఫస్ట్ మమ్మల్ని పిలిచి ఏదో ఒకటి మాట్లాడండి, మాట్లాడి ఏదో ఒక హామీ ఇవ్వండి. ఆ కోర్టులో నేను 10 లక్షల రూపాయలు పెడితే స్టే ఆర్డర్ తీసుకొస్తే కోర్టునే ధిక్కరించి రిజల్ట్ ఇచ్చిండు. ఇంకెవరు ఇవ్వాలి, ఎక్కడికి వెళ్ళాలి? కోర్టు చెప్తే కోర్టు మాట వినరే, విద్యార్థులు చెప్తే విద్యార్థుల మాట వినరే. ఎవరి మాట వింటారు? అసలు తెలంగాణలో ఆంధ్రాలో పెత్తనం ఏంటి అసలుకి? ఫస్ట్ అసలు మాకు చేసే చేయకపోయారు కానీ బోర్డు చైర్మన్ తొలగించండి. ఫస్ట్ మేము మాకు ఉద్యోగాలు లేకపోయినా ఏం కాదు. ఇంత చిల్లరగా ఇంత గలీజ్ గా లేబర్ వాళ్ళని చూస్తాడా బోర్డు చైర్మన్? 100 సార్లు ఇంత పత్రాలు ఇచ్చిన TSLRB బోర్డు చైర్మన్ కావాలా? ఇంకెంతకన్నా పేగులు అడిగిపోతున్నాయి. మాట్లాడి గొంతు ఈ జీవో నెంబర్ బుక్కులో చదివిన దానికన్నా ఈ చదివింది ఎక్కువైంది. చదివి నోటిఫికేషన్ లో మేము క్లియర్ గా నేను రాసిన బహిరంగ లేఖని మాది గనక నోటిఫికేషన్ లో మీరు ఇచ్చినట్టు క్లియర్ గా మేముండి మేము ఏదైనా చేసినట్టయితే మా మీద 420 కేసులు పెట్టండి, చీటింగ్ కేసులు. ఇదే కనుక ఈ ఫైల్ కనుక తప్ప నువ్వు నిరూపిస్తే నువ్వు మీద నీ 420 కేసులు పెడతా. ఇంకెంతకన్నా జైల్లో పెడుతుంది, కేసులు పెడుతుంది, దెబ్బలు పెడుతుంది, అన్నలు కూడా చేస్తుంది. ఎన్ని పోరాటాలు? 6 నెలల పోరాటం. సెక్రటరీని ముట్టడిస్తుంది, DGP ఆఫీసుని, అసెంబ్లీని, హైకోర్టు దగ్గర ధర్నా చేస్తుంది. ఇంకేంది DGP ఆఫీస్ 2 సార్లు సెక్రటరీ అన్ని చేసినావు, రోడ్ల మీద చేసినావు, డీక్రిమినల్ చేసినావు, వింత పత్రాలు ఇచ్చినావు, అసెంబ్లీలో మాట్లాడిచ్చినావు, హైకోర్టులో కేసు వేసినావు, గవర్నర్ వింత పత్రం ఇచ్చినావు, ప్రధానమంత్రి రాష్ట్రపతి మిగిలిరయ్యా. మాకెవరు లేరు మిగలడానికి. ఇక వాళ్ళిద్దరు కూడా ఇచ్చే సోమత అంటే ఢిల్లీ పోవాలంటే మేము ఎవరైనా ఒకళ్ళు కిడ్నీలు అమ్ముకోవాలి. ఇక ఏం చేయమంటారు చెప్పండి? ఇక మీరు మాత్రంగా దయచేసి 1-2-3 వింత పత్రాలు ఈరోజు అసలు మిగలలే తెలంగాణలో. వింత పత్రాలు ఇచ్చేటోళ్ళు లేడుగా, అందరూ అయిపోయారు. వింత పత్రాలు ఇచ్చేటోళ్ళు అందరూ అయిపోయారు. ఇంకా ఇప్పుడు అదొకటే మిగిలింది అన్న. ఇంకా దాని నుంచి అవ్వలేదు. DGPతో సహా చిన్న కానిస్టేబుల్ వరకు కూడా ఇచ్చినాం.
ఇంకేం చేయని చెప్పు. రాష్ట్ర ఎన్నికలకి అన్నాడు, ఏమన్నాడు వాడు గొప్పడు అన్నాడు. మా మంత్రి గారిని అడిగితేనేమో ఆ ఎగ్జామ్ రాసి రాడుతుండు. ఇంక నేను ఏం చెప్పని చెప్పు, అందరూ ఓడిపోయారులే, దరిద్రం పోయింది. కానీ ఇప్పుడైనా మీరన్నా కొద్దిగా దయచేసి ఒక్క 2 నిమిషాలు మా కోసం, మేము అసలు మేము ఏం చేయాలి, ఒక్క 2 నిమిషాలు మేము చెప్పే తప్ప రైట్ అనేది ఒక్కసారి మాతో చర్చిస్తారని, మమ్మల్ని పిలుస్తారని 2 చేతులు జోడించి కాంగ్రెస్ నాయకులకి ఓట్లు వేసిన ఏ ఓటు అయితే వేసినావో అదే ఓటుతో మిమ్మల్ని అడుగుతున్నాం అయ్యా. డబ్బులు తీసుకోవాలి కాంగ్రెస్ వాళ్ళ కాడ. నిన్నైతే మా నల్లగొండ ఎమ్మెల్యేలకైతే అందరికీ నేనైతే చిరుసు వహించి నమస్కారం చేస్తున్నా. ఎమ్మెల్యేలకు ఓటు వేసినందుకు నేనైతే గర్వపడుతున్నాను. ఎందుకంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మమ్మల్ని చీప్ గా చూసారు. కానీ నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు మాత్రం ఎక్కడున్నా వాళ్ళు మాత్రం చేసినా చేయకపోయినా సీఎం దృష్టి వరకు ఇచ్చారు. అదొకటి హ్యాపీగా ఉంది. దయచేసి మిగతా ఎమ్మెల్యేలు కూడా అలానే చేయాలనుకుంటున్నాం. దయచేసి ఒక్క 2 నిమిషాలు మాతోటి, అంటే మేము సామాన్యులే, దయచేసి ఓటు అయితే వేసినాక ఒక్క 2 నిమిషాలు మాట్లాడాలి. ఇది కోదండం సార్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు చూస్తున్నా కానీ ఒక్కసారి మాతో చర్చలు జరపాలని కోరుకుంటున్నాం. దయచేసి థ్యాంక్ యూ అన్న. ముఖ్యంగా ఈ జీవో నెంబర్ 46 గురించి జూన్ లో మేము ఉద్యమం స్టార్ట్ చేసినాం. అంటే 7 నెలల నుంచి మేము అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నాము. వాళ్ళు అనుకుంటున్నారు కొన్ని రోజులు డిలే చేస్తే వీళ్ళు ఆగిపోతారేమో, వీళ్ళు ఇంతటితోటి అయిపోతారేమో అని. మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూలి పనులు చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ అమ్మ వాళ్ళు ఊళ్ళలో పత్తికి మిరపకాయలకు పోతూనే ఉన్నారు. ప్రతిరోజు 100-200 కొడుతూనే ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్రతి పేద బిడ్డ చెట్ల కింద చదువుకున్న వాళ్ళే. ఏదో ఒక తరగతి 1 నుంచి మొదలుకొని తను చదివిన ఇంటర్ వరకు, కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రామాణికం ఇంటర్ అన్నారు. ఇంటర్ వరకు ఏ ఒక బిడ్డ అయినా ఎవరో ఒకరైనా సరే ఏదో ఒక తరగతి చెట్టు కింద చదువుకున్నాడే. చెట్టు కింద చదువుకున్నోడికి 125 మార్కులు వస్తే జాబీ లేదు. కార్పొరేట్ స్కూళ్ళలో పెద్ద స్కూళ్ళలో చదువుకున్న టెక్నోస్, ఐఐటి, ఒలింపియాడ్ స్కూళ్ళలో చదువుకున్న మేధావులు, ఏదైతే సపోర్ట్ స్పెల్లింగ్ చెప్పడం రాని మేధావులకు 56 మార్కులు వచ్చిన మేధావులకు ఉద్యోగాలు ఇచ్చారు. అంతకంటే సిగ్గుచేటు ఏముంది? అంటే ఏమంటారు, 2011 జనాభా లెక్కల ప్రకారం ఇచ్చినాం. అయ్యా పడుకున్నావేమో మేలుకో, 2011లో తెలంగాణ ఏర్పడలే, 2014లో ఏర్పడింది తెలంగాణ. మరి 2011 జనాభా లెక్కల ప్రకారం ఇస్తా అంటున్నావు. జనాభా లెక్కల ప్రకారం ఎట్లా ఇస్తావన్నా? జనాభా లెక్కల ప్రకారం ఎట్లా ఇస్తావు? జనాభా లెక్కల ప్రకారం జనాభా కావాలా, అభివృద్ధి కావాలా? జనాభా కావాలంటే ఇప్పటికే మనం చైనాను దాటిపోయినాం. జనాభా కావాలంటే జనాభా కావాలంటే అభివృద్ధి కావాలి. టాలెంటెడ్ వాళ్ళు ఎక్కడున్నారు? మన దేశం వదిలి పక్క వేరే దేశాలకు వెళ్తున్నారు. ఇక్కడున్న మేధావులు ఇప్పుడు ఇంగ్లాండ్ ఎవరు మన ప్రెసిడెంట్ ఎవరు? ఇంగ్లాండ్. మనం చెప్పుకుంటాం గొప్పగా భారతదేశం మూలాలు ఉన్న వ్యక్తి, తెలంగాణ మూలాలు ఉన్న వ్యక్తి అంటాం. తెలంగాణ మూలాలు ఉన్న వ్యక్తి తెలంగాణలో, భారతదేశంలో అన్ని వనరులు ఉన్న తర్వాత మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని వదిలేయాల్సిన అవసరమే ఉంది. ఒక విద్యావంతులని తొక్కడం వలన ఏదైతే మెరిట్ స్టూడెంట్ ని అన్యాయం చేస్తున్నారో, ఏ స్టేట్ లో అయితే నాకు అన్యాయం జరిగిందో ఆ స్టేట్ మీద ప్రతీకారం తీర్చాలని మన స్టేట్ వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఏ దేశంలో అయితే మనకు అన్యాయం జరుగుతుందో ఆ దేశం మీద ప్రతీకారం తీర్చుకోవాలని వేరే దేశానికి వెళ్తున్నాడు. సో ఇప్పటికైనా గత ప్రభుత్వం చేసింది తప్పే, కానీ ప్రస్తుత ప్రభుత్వం మేలుకొని తక్షణమే ఈ జీవోఎంఎస్ నెంబర్ 46 ని సవరించి CD1 CD2 గా ప్రకటించి అన్యాయం జరిగి ఆ రిజల్ట్ ఇచ్చిన రోజే ఉంది. యాజ్ పర్ కోర్టుకు రూల్ అనుగుణంగానే నడుచుకుంటామన్నారు. మరి గవర్నమెంట్ కోర్టు ఏం చేస్తుందో మాకు తెలియట్లేదు. మరి నిజాలు వాస్తవాలు గ్రహించి CD1 CD2 గా ఇప్పించి చదువుకున్న విద్యావంతులను న్యాయం చేస్తారని కోరుకుంటున్నా. నాకు కానిస్టేబుల్ ఎగ్జామ్ లో 127.5 మార్క్స్ వచ్చాయి. 127.5 మా డిస్ట్రిక్ట్ 128.5 కట్ ఆఫ్ పెట్టారు. ఈ జీవో నెంబర్ 46 అనేది ఎంత దారుణం అంటే ఒకసారి చూడండి. ఇది మన తెలంగాణ మ్యాప్. ఇది ఆ సర్కిల్ ఏదైతుందో అందులో 3 కమిషన్ రేట్లు ఉన్నాయి. అంటే ఈ PSSP పోస్టులు 100% అయితే కేవలం 53% ఈ 3 కమిషన్ రేట్లకే ఇచ్చి మిగిలిన పోస్టులు ఏదైతే కుక్క బిస్కెట్ వేసినట్టు మిగతా అన్ని జిల్లాలకు పంచుతారా? అది కూడా సమానంగా అందరికి పంచలేదు. జనాభా పరంగా చూసి పంచుతారా? ఆ జనాభా పరంగా కూడా అది ఇప్పటిగా 2014 లెక్కల ప్రకారం, 2011 లెక్కల ప్రకారం ఇంతకన్నా దారుణంగా మీరు ఏమైపోవాలి విలేజ్ ఆస్పిరెంట్స్? ఇంకా ఈ రాజకీయం అంటేనే ఒక దొంగ రాజకీయం, మొత్తం స్కామ్ రాజకీయం. ఈ జీవో నెంబర్ 46 గురించి ఎవరికైనా రాజకీయ నాయకులకు వెళ్తే ఏంది అని అంటున్నారు. అంటే వాళ్ళకు కూడా తెలియదు లోపల ఏ శాఖ ఇది హోంశాఖ కిందికి వస్తుంది. హోంశాఖ కిందికి వచ్చినప్పుడు వాళ్ళు తీసుకొస్తారు వేరే ముఖ్యమంత్రులకు, వీళ్ళకు కూడా తెలియదు. అంటే అట్లా ఉంటుంది రాజకీయం అనేది. దయచేసి దీనివల్ల ఎంతో గ్రాండ్ గా ఇప్పుడు మన అశోక్ సార్ గాని, అన్వర్ సార్ గారు గాని ఒక మాట అన్నారు.
జీవో 46 వల్ల ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకు కూడా నష్టం జరగద్దు అంటున్నారు. అంటే గవర్నమెంట్ ఇద్దరికి న్యాయం చేస్తే మొదటగా సంతోషపడేది నేనే, ఖచ్చితంగా సంతోషపడతాం. కానీ ఒకవేళ గవర్నమెంట్ ఇద్దరికి న్యాయం చేయలేము, మేము ఆర్థిక భారం పడుతుంది, కేవలం ఒక వర్గానికి న్యాయం చేయాల్సి వస్తే అప్పుడు ఎవరికి న్యాయం చేయాలి మీరే చెప్పండి. ఎవరికి న్యాయం చేయాలి? మెరిట్ ఉన్న వాళ్ళకి న్యాయం చేయాలి. ఈ పాయింట్ మొత్తం ప్రతి ఒక్కరు రైట్ చేయండి. మేము ఇద్దరికి న్యాయం జరిగితే మా కష్టం చేయండి సార్. మాది దాదాపు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి కుర్చీకి పరిమితమై ఎన్నో డబ్బులు 1,2 లక్షలు అప్లై చేసుకొని చదివినాం మేము. ప్రస్తుతానికి ఇప్పుడు జేబులో ఆ ఊర్లో నుంచి హైదరాబాద్ రావాలంటే చదువులో కూడా డబ్బులు. మా ఫ్రెండ్స్ అంటున్నారు రండ్రా అంటే ఒక 2,000 ఓటర్ వస్తే చదువులు అంటారు. దాదాపు వచ్చిన వాళ్ళు కూడా మనం బ్యాగ్ చదువుకొని లేదు. మాకు సహనం లేదు సార్. ఎన్నో దేశాలు చేసి ఇంటి పత్రాలు ఇచ్చి ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు చిన్న ఆడియన్స్ బాల్ తీసుకొచ్చి ఒక కారణం మీద అనిపిస్తుంది. నిజంగానే నాకు ఏం చేయాలి? ఇప్పుడు చచ్చిపోతేనే పిరిగివాడు అంటారు. చచ్చిపోతే పిరిగివాడు మనం ఏమిటి పోరాటం చేయలేదు కదా, జైలుకి వెళ్ళడానికి. నేను మాత్రం ఒకటే చెప్తున్నా మీరందరికీ, ప్రతి ఒక్కరు బ్రో మీరు ప్రశ్నించండి, ఎదిరించండి, అంతేగాని ఏ విషయానికి వెనకాడకండి, ధైర్యంగా లేవండి. ప్రతి ఒక్కరు ఎదిరించడం నేర్చుకోవాలా. ఈ జీవో నెంబర్ 46 విధంగా రద్దు కాకపోతే నేనైతే ఖచ్చితంగా జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధమే. ప్రతి ఒక్కరు పోరాటానికి ముందరికి రావాలి. అంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు సిద్ధమని కాదు, ప్రతి ఒక్కరు పోరాటం చేయడానికే ముందుకుండాలి, జైలుకి వెళ్ళడానికైనా ముందుకుండాలని చెప్తున్నా అంతే. గత ప్రభుత్వం జీవో నెంబర్ 46 అని ఒక అన్యాయపు జీవో తెచ్చిన మాట వాస్తవమే. మనకు ఎలక్షన్ జరిగి ఇంకా మన సిరచుక్కలు కూడా ఇంకా ఆగిపోలేదు, రైట్? అందరికి సిరచుక్కలు ఉన్నాయనుకుంటా. ఇదే తొలి వెలుగు ఛానల్లో నేను మాట్లాడడం జరిగింది. అన్న ఒక్క నిరుద్యోగి ఒక్క జీవో నెంబర్ 46 అభ్యర్థి కూడా ఈ పార్టీకి ఓటు వేయరన్న, ఈ కచ్చర ప్రభుత్వానికి, ఈ పింకి ప్రభుత్వానికి అని చెప్పడం జరిగింది. అన్నట్టే మా నియోజకవర్గంలో రాజకీయ ఉద్దండుడు డిఎస్ రెడ్డనాయక్ గారు గత ప్రభుత్వంలో మినిస్టర్ గా చేసిండు. ఇప్పుడు 53,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయింది. అక్కడ 53,000 ఓట్ల మెజార్టీతో. అందులో నా పాత్ర ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ నేను గట్టిగా తిరిగిన. అంటే ఇలా వేలాది మంది తిరిగిన మన వాళ్ళు. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం జీవో నెంబర్ 46 పైన ఒక పునరాలోచనలో పడింది. ఈ మాట వాస్తవమే. కానీ ఒక సమీక్ష చేయాలంటే నేను దానికి సంబంధించిన ఒక కాపీయో ఒక పేపరో కావాలి. అన్నయ్యకు జీవో తెచ్చిన ఈ జీవో కాపీ ఎక్కడ ఏ పబ్లిక్ డొమైన్లో దొరకడం లేదు, ప్రభుత్వ వెబ్సైట్ లో దొరకడం లేదు. సో ఇప్పటికి చెప్తున్నా మిత్రులారా, మొదటి నుంచి నేను వాస్తవం చెప్పాలంటే నేను నిజంగా 124 మార్కులు వచ్చినాయి నాకు. నేను ఏమన్యాయం చేసినా, మహబూబాబాద్ జిల్లాలో పుట్టడం నేను చేసిన తప్ప అని చెప్పి సూసైడ్ చేసుకున్నాను అనుకున్నా, ఫిక్స్ అయిపోయినా. నా చావు ఊరికి అన్నట్టు మైపలాడ అన్నట్టు నేను ఒక విప్లవగానో వీరులుగానో గుర్తించమని చచ్చిపోతే అని చెప్పి అన్న చెప్పినట్టు నేను ఎందుకు కావాలి అని చెప్పి ఈ ప్రభుత్వం మీద పోరాడదామని చెప్పి ఆ రోజు సిద్ధమై సెక్రటరీ ఆఫీస్ ముట్టడి కానీ, డీజీపీ ఆఫీస్ ముట్టడి కానీ ఎదురెడ్డి పోరాడిన మమ్మల్ని ఎన్నిసార్లు ఇప్పుడున్న ఎస్బీ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ ఆఫీసర్లు కానీ నన్ను ఎన్నిసార్లు ఫోన్ చేసి భయపెట్టినా కూడా ఎక్కడ భయపడకుండా, ఎక్కడ చెదరకుండా ఈ రోజు వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నాం. ఇది ఉద్యమం అని చెప్పను, మన ఆవేదన, మన ఆత్మనాదం. మనం ఇన్ని మార్కులు తెచ్చుకుని దీనికోసం ఎవరో 70 మార్కులు 80 మార్కులు వచ్చిన జాబ్ వస్తుంది, 124 మార్కులు వచ్చిన నాకు జాబ్ రావా అని చెప్పి గత ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు దరిద్రం ఏంటంటే ఆడిట్ రిజల్ట్ వచ్చి ఉంది. మన మిత్రులు చెప్పినట్టు సపోర్ట్ స్పెల్లింగ్ రాణాలు కూడా ఇప్పుడు జాబ్ లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా తెలియని పరిస్థితి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో మరి వేచి చూద్దాం. వాస్తవమే అది, నేను చెప్పిన మాట వాస్తవమే. స్క్రీన్ రికార్డ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. సపోర్ట్ స్పెల్లింగ్ రాని వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏం చేస్తారన్న వరకు మీరే చెప్పండి, ఏం చేస్తారు వరకు. నేను దమ్మున్నవాడు కావాలి పోలీస్ డిపార్ట్మెంట్ లో. పేషెంట్ తోడు ఉన్నాం, పొద్దున 8 గంటలకు మొదలు పెట్టినాం, 9 గంటలకు మొదలు పెట్టుకొని ఇప్పుడు ఒక టీ కానీ వాటర్ కానీ తాగకుండా ఉన్నాం. ఇది డిపార్ట్మెంట్ కి కావాల్సిన పేషెంట్. ఇది ఓపిక, ఇది ఓపిక. అరే నీకు రిజల్ట్ వచ్చి ఒక 5 నెలలు 4 నెలలు అవుతుంది, ఏమైతే ఒక 10 రోజుల్లో 20 రోజుల్లో లేట్ అయితే ఏమైతే ఈ ట్రైనింగ్ కి ఓపిక ఆగట్లే. షుగర్ ఉందా నీకు? ఆగు 46 తేలాకే వెళ్ళు, 46 జీవో తేల్చాకే ట్రైనింగ్ పంపిస్తాం. ఇదే చెప్తున్నా, ఎవరిని హెచ్చరించట్లేదు. మా గ్రూపులలో అప్పటికే చెప్తా ఉన్నా, మా గ్రూపులలో దొంగతనాలుగా చేరులు, మా అంశాలను ఏమేమి మాట్లాడుకుంటే అంత ఎస్బీకి ఇచ్చిరు, మమ్మల్ని ఎక్కడ అరెస్ట్ చేయించిన దాంట్లో మీ పాత్ర ఉంది. కానీ మేము అలా చేయం. ఎందుకంటే మేము ఇక్కడ చదువుకున్నాం 70 మార్కులు 90 బ్యాచ్లు కాదు. మేము 90 బ్యాచ్ కాదు. మేము 90 బ్యాచ్ కాదు. మేము
90 బ్యాచ్ కాదు కాబట్టి మానవత దృక్పథంతో మేము కూడా ఆలోచిస్తున్నాం. అరే నాకు ఇప్పుడు జాబ్ రాలే, రైట్ వాడికి జాబ్ వచ్చింది, వాడు ఆల్రెడీ మేకపోతే గుర్రపోతే కోసుకొని ఉంటాడు వాడు అప్పటికే. ఇప్పుడు ఆల్రెడీ పెళ్లి చూపులో ఏదో నాకు జాబ్ వచ్చింది అని చెప్పి ఎంతో కొంత కట్నం మాట్లాడుకుని ఉంటాడు. అలాంటి మేము అన్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని చెప్తలేము, వాళ్ళకు కూడా న్యాయం జరగాలని చెప్తా ఉన్నాము. ఏదైతే పాజిబిలిటీ ఉందో అన్వర్ సార్ లాంటి వాళ్ళు చెప్తా ఉన్నారు, మన మైపాలని కూడా చెప్పినట్టు ఏదైనా సూపర్ నెంబర్ క్రియేట్ చేసే విధంగా ఫస్ట్ CD1 CD2 రిజల్ట్ తీసి ఎవరైతే జాబులు పోతాయో వాళ్ళకు సూపర్ నెంబర్ క్రియేట్ చేసేలా ఈ ప్రభుత్వం ఆలోచించాలి. పెద్దలు కోదండరామ్ సార్ కానీ, మేధావులు తెలంగాణలో ఉన్న మేధావులు కానీ, సార్ కానీ, ఇప్పుడు అన్న కానీ, మైపాలరావు అన్న కానీ, అలాగే అన్వర్ సార్ కానీ, అశోక్ సార్ లాంటి కొంతమంది మేధావులతోటి, అలాగే మన లీగల్ డిపార్ట్మెంట్ రమేష్ సార్ కానీ, ఉదయ్ సార్ కానీ, అలాగే శరత్ కుమార్ సార్ కానీ, ఇలా మన లీగల్ డిపార్ట్మెంట్ తోటి వెళ్ళే ఆలోచనలు ఉన్నా. మా ఎమ్మెల్యే కూడా చాలా రెస్పాండ్ అవుతా ఉన్నాడన్నా. కొంచెం తొందరలో అతి త్వరలో కూడా మనకు న్యాయం జరిగేలా ఉంది. కాబట్టి ఇప్పటికీ ఎవరు అగౌరవపడకండి, ఎటువంటి అగౌరవాలు పాల్పడకండి. మనం చేసేది ఓన్లీ శాంతియుత నిరసన కార్యక్రమమే. ఇప్పుడు ఎవరి కోసం వచ్చినా, నా కోసం వచ్చిరా, లేకపోతే అన్న కోసం వచ్చిరా, సార్ కోసం వచ్చిరా, ఎవరి కోసం వచ్చారు మీరు? ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం, భయ్యా సపోర్ట్ రాని బ్యాచ్, సపోర్ట్ స్పందించిన రాని బ్యాచ్ కి ఇక్కడ ఉన్న వాళ్ళు ఓన్లీ నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లా వాళ్ళు కాదు, మారుమూల గ్రామం నుంచి, ములుగు జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆసిఫాబాద్ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు, సిద్దిపేట జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, సిరిసిల్ల జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు, జగిత్యాల జిల్లా నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, మహబాద్ మారుమూల గ్రామం నుంచి వచ్చిన నేను ఉన్నా, అలాగే మా మిత్రులు కొత్తగూడెం జిల్లా నుంచి కూడా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొనాలి. మన వైపు నిజంగా న్యాయం కనుక లేకపోయి ఉంటే, మనం చేసేటువంటి అప్పీలు న్యాయబద్ధంగా ఉండకపోతే మనకు ఎవరు కూడా సహకరించేవారు కాదు. ఇక్కడ మనకి అన్వర్ సార్ కూడా మనకు రాకపోయేవారు కాదు. జడ్సన్ సార్ మన కోసం ఇంతటి మనం చేసేటువంటి ఈ క్రమంలో అన్యాయం కనుక నిజంగా ఉంటే మనకి ఇంత మేధావుల యొక్క మద్దతు మనం ఉండేది కాదు. సో ముందుగా మన కోసం ఒక మానవత దృక్పథంతో నిజంగా ఈ పిల్లలకి అన్యాయం జరిగింది, ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు, ఇక మీద ఇలాంటి ఆత్మహత్యలు జరగదని చెప్పేసి ఒక మంచి మానవత దృక్పథంతో జడ్సన్ సార్ గారు మన కోసం దీక్షలో పాల్గొనడం జరిగింది. అందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్ ఒకటి, ఇప్పుడు మా మిత్రులందరూ ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే జియో నెంబర్ 46 తీసుకొచ్చిన ప్రధానమైన కారణం ఏంటి అంటే, మనకి నాన్ బోర్డర్స్ చాలా మంది ఉంటారు మన రాష్ట్రంలో. మనం కొట్లాడి సాధించినటువంటి తెలంగాణలో ఇప్పటికి కూడా మనకు స్వరాష్ట్రం మనకి ఏర్పడినట్టుగానే లేదు. ఈ జియో నెంబర్ 46 లాంటివి రావడం వల్ల ఇంకా మనము తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కొట్లాట ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి నేను ఎందుకంటున్నా ఈ మాట అంటే, లోకలైజేషన్ ఈ విధంగా తీసుకున్నారు. ఫస్ట్ టు 5th క్లాస్ అయినా, ఫస్ట్ టు 7th క్లాస్ తీసుకుంటే లోకలైజేషన్ తీసుకున్నారు. అది చాలా అన్యాయము. దానివల్ల ఏం జరిగింది అంటే, ఇక్కడ చదువుకున్న విద్యార్థి ఎవరైతే నాన్ బోర్డర్స్ ఉంటారో ఫస్ట్ టు 7th ఇక్కడ కంప్లీట్ చేసి మళ్ళీ అదే 7th to 10th వరకు వేరే రాష్ట్రాల్లో కంప్లీట్ చేస్తున్నారు. వాళ్ళు అక్కడే లోకల్ అవుతున్నారు, మనకడ లోకల్ అవుతున్నారు. మరి మనము మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో, సొంత రాష్ట్రంలో మరి మనం ఎక్కడ లోకల్ అవుతున్నాము? మన రాజధాని హైదరాబాద్ లో మనం నాన్ లోకల్ అవుతున్నాము. ఇది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, జియో నెంబర్ 46 గురించి మాకు ప్రారంభంలో చెప్పకుండా 16 నెలల పాటు దాచి ఉంచి రిజల్ట్ ఇంకొక 1 వీక్ వస్తానంగా ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా బయటికి రావడం వల్ల దాని యొక్క అంతరార్థం ఉంది, అది మాకు తెలియాలి. ముందుగా మాకు ప్రారంభంలో విషయం తెలిసేది ఉంటే ఈ యొక్క TSS బెటరింగ్ జాబ్ ఏవైతుందో తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ అబ్రివేషన్ ఉంది, అది రాష్ట్రీయ పోస్టులు, అవి పాత పదవిలో కొనసాగిస్తామని చెప్పేసి గత నోటిఫికేషన్ ఇస్తున్నాము. కాకపోతే మార్పు చేర్పులు ఏం లేవు. 5 years ని 3 years చేస్తున్నాము, అంతకుమించి ఏంటని చెప్పేసి డివి శ్రీనివాసరావు గారు ఆ టీసీ చెప్పడం వల్ల మేము అదే పద్ధతి అని చెప్పేసి అందరూ అప్లై చేయడం జరిగింది. అదే రోజున ఈ TSS బెటాలియన్ పోస్టులను జిల్లాల వారీగా మాత్రమే ఇస్తున్నాను, రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వట్లేదని చెప్పేసి ఉంటే, అదే 53% హైదరాబాద్ లో పరిధినటువంటి ఈ కమిషన్ కేటాయిస్తున్నాను, మిగతా 45% మిగతా జిల్లాలకు మేము బిస్కెట్ లెక్క పంచుకున్నాను మాకు చెప్పేది ఉంటే మేము ఎవరు కూడా అప్లై చేసే వాళ్ళం కాదు. ఇది దయచేసి అందరూ మంచిగా వినాలి. ఎందుకంటే మాకు ప్రారంభంగా చెప్పింటే మా యొక్క 2-3 సంవత్సరాల యొక్క సమయాన్ని మేము వేస్ట్ చేయబోతున్నాం. మేము మనిషికి 4-5 లక్షల రూపాయలు అప్పు తెచ్చి మరి మేము ఖర్చు చేసుకోబోతున్నాం. కాబట్టి మాకు ఇది నిజమైన చాలా అన్యాయం. కాబట్టి ఒక లెక్క ప్రకారం చెప్పిన చీటింగ్ చేసింది, మమ్మల్ని చీటింగ్ చేసింది. కాబట్టి మేమేమైనా సమాధానం చెప్పాలి. అయితే మాకు ఇట్లా జరిగిన తర్వాత ఒక రిజల్ట్ వచ్చిన తర్వాత ఏం చేసి రిజల్ట్ రాక ముందే జియో నెంబర్ 46 ఈ విధంగా చేస్తుందని చెప్పేసి హైకోర్టులో కేసు వేయడం జరిగింది. కేసు వేసినప్పుడు హైకోర్టు నుంచి ఒకటి ఆర్డర్ కూడా వచ్చింది, దయచేసి రిజల్ట్ అయితే అనౌన్స్మెంట్ చేయొద్దు,
ఎందుకంటే జియో నెంబర్ 46 కానీ రాంగ్ మార్క్స్ విషయంలో కానీ ఇక్కడ ఇంకా కోర్టులో కేసు జరుగుతుంది, ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ రాలేదు, దయచేసి మీరు మాత్రం రిజల్ట్ అని చెప్పేసి మళ్ళా గురించి చెప్పినా కూడా ఎవరైతే వివి శ్రీనివాసరావు గారు ఉన్నారో వారు కోర్టు యొక్క మాటను కూడా ధిక్కరించి రిజల్ట్ ఇచ్చేశాడు. 3 days బిఫోర్ రిజల్ట్ ఇచ్చేసిండు. దానివల్ల కటాఫ్లు చూస్తే ఒక్కొక్కరు వెంటనే ఆత్మవేదన గురై మా మిత్రులు దేవార్జున్ అని, మా మిత్రులు హరిప్రసాద్ మొన్ననే 3 రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఏదో 60 మార్కులు 70 మార్కులు తెచ్చుకున్న మిత్రులు కాదు, ఒక్కొక్కరు 127 మార్కులు తెచ్చుకున్నాను, 125 మార్కులు తెచ్చుకున్నాడు. అయితే ఈ జియో నెంబర్ 46 మీద కౌంటర్ వేసినప్పుడు ఆ కౌంటర్ లో ఏమనుందంటే జియో నెంబర్ 46 తీసుకొచ్చినటువంటి అర్థం ఏంటంటే గ్రామీణ ప్రాంత యువకులకు, గ్రామీణ ప్రాంత నిరుపేద కుటుంబాలను పుట్టిన బిడ్డలకు మేము న్యాయం చేయడం కోసము, వాళ్ళకు అధిక పోస్టులు కేటాయించడం కోసమే ఈ జియో నెంబర్ 46 తీసుకొచ్చిందని చెప్పేసి కౌంటర్ ఇస్తారు వాళ్ళు. కానీ తీరా కటాఫ్ చూస్తే ఎట్లున్నది, 127 మార్కులు ఇంతమంది మా మిత్రులు ఉన్నాడు, 127 మార్కులు వచ్చిన మిత్రులకి జాబ్ రాదు గ్రామీణ ప్రాంత విద్యార్థికి. అదే అక్షరాస్యత ఎక్కువైనటువంటి పట్టణీకరణలో వాళ్ళకి 53 మార్కులకు, 60 మార్కులకు, 70 మార్కులకు, 90 మార్కులకు, 101 మార్కులు జాబ్ రావడం. ఇది ఒక్కసారి మీరు చూడండి. మనం వెయ్యి సంవత్సరాలు ఏమన్నాడు, నేను తీసుకొచ్చింది ఇది గ్రామీణ ప్రాంత వాళ్ళకే లబ్ధి చేకూర్చున్నాడు, నువ్వు ఎవరికి లబ్ధి చేకూర్చకు, ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చినా వాళ్ళకి జాబ్ ఇవ్వు. ఆ టీఎస్ఎస్పీ జాబ్ అనేది మెరిట్ బేస్ కేటాయించారు. ఆయిల్స్ గారు మనకు నోటిఫికేషన్ లో కూడా మనకు ప్రెసిడెన్సీ ఆర్డర్ లో కూడా క్లియర్ ఏమనుంది, 33 జిల్లాలు ఉన్నాయి కాబట్టి దాన్ని నార్త్ తెలంగాణ, సౌత్ తెలంగాణ డివైడ్ చేశారు. సరే ఈ ఆర్డర్ వన్ క్యారెక్టీ వెళ్ళేంద్ర అని చెప్పేసి మీకు అనిపించినా కూడా దాన్ని 2000 పద్ధతి ఇచ్చినట్టు కూడా ఇవ్వచ్చు. సింగిల్ కట్ మీ దగ్గర 2 ఆప్షన్లు ఉన్నాయి, సింగిల్ కట్ ఆఫ్ ఇవ్వచ్చు, ఆయిల్స్ గారు మనకు నోటిఫికేషన్ ఏముంది ఆర్డర్ వన్ కేటగిరీ ఇవ్వచ్చు. మీ దగ్గర చాలా అంటే మీ దగ్గర ఏ విధంగా తీసుకునే మీకు ఉంది కాబట్టి నేనేమంటానంటే దయచేసి సార్ ఒకటి సత్వరం దీన్ని మీరు మీ దగ్గర అయితే ఛాన్స్ ఉంది కాబట్టి చెప్తున్నా, మనకు సిటీ1 సిటీ వచ్చి నో ప్రాబ్లం, సింగిల్ కట్ ఆఫ్ నో ప్రాబ్లం. మా మిత్రులు కొంతమంది అంటున్నారు అన్న మనకు క్యాటరింగ్ క్యాటరింగ్ ఇస్తేనేమో హైదరాబాద్ క్యాపిటల్ సిటీ కట్టిన 4 గొడవలు అయిపోతున్నాయి, అది కూడా మళ్ళీ పెద్ద పెద్ద ముందు గొడవలు అవుతాయంటే నేను చెప్పిన అది కూడా మాట్లాడదాం. ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పడ్డది కాబట్టి వాళ్ళు ఆలోచన చేస్తారు. ఒకవేళ మళ్ళీ ఇలాంటి ముందు జరగదని చెప్పేసి కూడా వాళ్ళు ఒక మంచి ఇంటెలెక్చువల్ కమిటీని ఏర్పాటు చేసి దాని గురించి వాళ్ళు మంచి చర్చిస్తారు. మనకి ఏ విధంగా వచ్చిన మిత్రులాగా మనకైతే ఏం నష్టం జరగదు కూడా నేను చెప్పడం జరిగింది. సో మీరు కూడా మీ యొక్క ఎమ్మెల్యే కలిసి విందు పత్రాలు ఇచ్చుకోండి, మనకు న్యాయం జరుగుతుంది. అయితే ఇప్పుడు లాస్ట్ కూడా ముగిస్తా, మనకు హైకోర్టులో కూడా స్టే అనేది 4 మార్కుల విషయంలో వచ్చింది. సింగిల్ జడ్జిమెంట్ మంచిగా చెప్పింది, 4 మార్క్స్ కలిపి మళ్ళీ రీ రిజల్ట్ ఇవ్వని చెప్పేసి ఆ మాట కూడా పట్టించుకోకుండా గత ప్రభుత్వంలో ఆ వివి శ్రీనివాసరావు గారు అది కూడా పట్టించుకోకుండా ముందుకు వచ్చారు. సో ఇప్పటికీ స్టిల్ అయితే స్టే ఉంది, కానీ ఆ స్టే అనేది ఎక్కువ కాలం నిలబడదు. నేనేమంటున్నా ఈ ప్రభుత్వం కంటే అయ్యా మీరు మాకు ఒక మాట ఇచ్చారు, మా ప్రభుత్వం అధికారంగా వస్తే తప్పకుండా మీ జియో నెంబర్ 46 రద్దు చేస్తాము, మీకు జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. తద్వారా ఏం చేసినామంటే మా యొక్క లగేజ్ మొత్తం ఇక్కడే పెట్టేసినాం, లగేజ్ తీసుకెళ్ళి మేము అట్నే వెళ్ళిపోయి క్యాంపింగ్ కూడా చేసినాం. నేను ఇప్పుడు నేను ఈజీ చెప్తున్నాను, ఒప్పుకుంటా ఈ మాట, నేను వీడియో చూపిస్తా మైపల్లి కూడా నేను పంపించిన అన్నని ఇవే చేస్తున్నాను చెప్పేసి క్యాంపింగ్కి వెళ్ళి ఇవాళ మన ప్రభుత్వం వస్తే మనకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళు న్యాయం చేస్తారని చెప్పేసి ఇవాళ మా మిత్రులందరూ కూడా నేను కావాలని మన ప్రభుత్వం తెచ్చుకోవడం జరిగింది. ఇంత దూరం నేను రావడానికి కారణం ఏంటంటే ముందుగా బీఆర్ఎస్ ప్రభుత్వం, ఎందుకంటే బిఫోర్ లో టీఎస్ఎస్పీ జాబ్స్ 101 కి కట్ ఆఫ్ ఉంది నల్గొండ డిస్ట్రిక్ట్ లో. ఇప్పుడు 127 కి బీసీటీ వాళ్ళకి కట్ ఆఫ్ అవ్వడానికి మెయిన్ కారణం జియో నెంబర్ 46, అందులో టీఎస్ఎల్ పిఆర్బి చైర్మన్ శ్రీనివాసరావు గారు. సో ఒక అమ్మాయినైనా కూడా ఇంత దూరం డేర్ చేసి రావడానికి జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేక మహిపాలన్నకు ఒక 2-3 సార్లు కాల్ చేశాను నేను బిఫోర్ రిజల్ట్ వచ్చిన తర్వాత. ఎందుకు అంటే నేను చాలా కష్టపడి ఈ ఒక్క జాబ్ కోసం నా లైఫ్ చేంజ్ అవుతుంది. యాక్చువల్గా ఏంటంటే మా హస్బెండ్ కి ఈ కానిస్టేబుల్ జాబ్ ఈ యూనిఫామ్ మీద ఉన్న ప్యాషన్ తో ఆ జాబ్ రావాలని మేము చాలా కోరుకున్నాం, దానికోసం చాలా కష్టపడ్డాం. ఇంటి దగ్గర 1 రూపీ కూడా అడగకుండా నేను కూర్చోబెట్టి చదివిపించేవానండి. ఆ పిఏ అంటే చదివిపించానని ఫీల్ కావట్లేదు, కానీ దాని దగ్గర ఫలితం రాలేదని బాధపడుతున్నా. ఎందుకు రాలేదంటే తను చేసిన మిస్టేక్ కాదు, ఈ ప్రభుత్వం చేసిన మిస్టేక్ వల్ల రాలేదు. సో అందుకని ఇంత దూరం వచ్చి మాట్లాడాలని డేర్ చేశాను. అందరు కూడా నాలాగా ముందుకు రావాలి. ఈ జియో నెంబర్ 46 క్యాన్సిల్ అయ్యేంత వరకు మనం ఊరుకోవద్దు. ఈ జరిగిన అన్యాయాన్ని మనలాంటి వాళ్ళు ఎదిరించలేకపోతే ఎవరు ముందుకు రారు. ఈ జరుగుతున్న అన్యాయం ఇలానే జరుగుతూనే ఉంటది. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎప్పుడు ముందుకు రారు, ముందు పడరు. ఎందుకు అంటే ఈ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి 52కి ఏఆర్ కానిస్టేబుల్ జాబ్ రావడం అనేది నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆ రిజల్ట్ చూసిన తర్వాత ఏం మాట్లాడాలో అర్థం కాలేదు, ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు. అశోక్ సార్కి ఫోన్ చేశాను, లాయర్ రమేష్ చిల్ల గారికి ఫోన్ చేశాను, మహిపాలన్నకు ఫోన్ చేశాను. నేను ఒక అమ్మాయిని ఏం చేయగలుగుతా, ఏం చేయలేను, ఈ అన్యాయం గురించి ఎక్కడ మాట్లాడలేను అనుకొని చాలా మంది నెంబర్ని నెట్ లో సెట్ చేసి అందరికి ఫోన్ చేశాను. అశోక్ సార్ కూడా అన్నారు రిజల్ట్ వచ్చిన తర్వాత ఏం చేయలేమమ్మా, మన వల్ల ఏం కాదన్నారు.
నేను ఒకటే మాట చెప్పాను, ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ లో కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత కోర్టు స్టే ప్రకారం 7 మార్క్స్ కలిపి ఇచ్చారు, రిజల్ట్ ఇచ్చారు. నెక్స్ట్ ఈవెంట్స్ లో కూడా వీళ్ళన్నా తక్కువాలని చెప్పేసి ఈవెంట్స్ కూడా చేంజ్ చేశారు. ఐ మీన్ ఉన్న 800 మీటర్స్ ని 1600 లాగా చేంజ్ చేసి అక్కడ సగం మందిని డిస్క్వాలిఫై చేయాలని ట్రై చేశారు. సో అక్కడ కూడా వీళ్ళకి కాలేదు. ఫైనల్ గా ఎగ్జామ్ లో కూడా చేశారు, వీళ్ళని గ్రామీణ ప్రాంత విద్యార్థులు వీళ్ళు చేయలేరు, వీళ్ళ వల్ల కాదు అని చెప్పేసి తొక్కాలని చూశారు. కానీ అది కూడా వాళ్ళ వల్ల కాలే. ఫైనల్ గా ఒక దొంగ జీవో తీసుకొచ్చి తెలియని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి అంత అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఒక దొంగతనంగా పెట్టిన జీవో ఇది. దీనివల్ల గ్రామీణ ప్రాంతంలో ఉన్న మా హస్బెండ్ లాంటి వాళ్ళు చాలా మంది అన్నలు ఉన్నారు, వాళ్ళందరూ చాలా నష్టపోయారు. సో వాళ్ళందరి తరఫున నేను ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికే కాదు, ఎక్కడ దాకానైనా నేను వస్తా. ఈ జీవో నంబర్ క్యాన్సిల్ అయ్యేంత వరకు ఊరుకునే ప్రసక్తి లేదు. మా హస్బెండ్ కున్న కోరిక, నాకున్న కోరిక యూనిఫామ్ ఫ్యాషన్. సో అది నెరవేరే వరకు ఎంత దూరమైనా వస్తానని ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఒక్కసారి మనం ఇక్కడ కూర్చునే స్వేచ్ఛ 2014 ఏ రోజైతే త్యాగధనులు తెలంగాణ కోసం పోరాటం చేసి మరణించినారో ఆ త్యాగధనుల పునాదుల పైన ఏర్పడ్డ తెలంగాణ మొదటి ఉద్యమ పార్టీగా టిఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారులకు రాగానే ఆ స్వేచ్ఛను లాక్కొని ధర్నా లేకుండా చేసి ధర్నా చౌక మూసేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మరి ధర్నా చేసుకోవడానికి అవకాశం కల్పించి ఏదైతే వాళ్ళు దాని మీద నిర్బంధం పెట్టిందో ఆ నిర్బంధం ఎత్తేసి కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు మరి ఈ నగర పోలీస్ కమిషనర్ గారు స్వయంగా ఉండి మరి ఇక్కడ మళ్ళీ తిరిగి మన ధర్నా చేసుకోవడానికి, మన వాక్కును వినిపించడానికి, మన నిరసన తెలపడానికి మన అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. పర్మిషన్ కూడా రాత్రి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఈ రోజు మనం కూర్చున్నాం. ఒకసారి ఆ త్యాగతను గుర్తు చేసుకోవడం, కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా పెట్టిన తర్వాత ఖమ్మంలో మీటింగ్ పెట్టిండ్రు. జై తెలంగాణ అనలేదు, అమరవీరుల జోహార్లు అనలేదు. ఆ రోజు ఆయన బుంద పెట్టింది, ఆ రోజు అయిపోయింది. మనం మాత్రం ఎప్పుడు తెలంగాణ వాళ్ళకు ఎప్పుడు కూడా కృతజ్ఞతలు ఎక్కువ. ఎవరైనా మనకేమైనా దానం చేసినా ఏమైనా ఇస్తే వాళ్ళ కృతజ్ఞత పూర్వకంగా ఉంటాం. కాబట్టి తెలంగాణ 1200 మంది విద్యార్థుల అమర త్యాగాలతో తెలంగాణ ఏర్పడని ఎప్పుడు అంటా ఉంటా. ఒకసారి వాళ్ళకి గుర్తు చేసుకుందాం. మా త్యాగధనులారా మరచిపోము మేము, మా త్యాగధనులారా మరచిపోరు మేము, గుండెల్లో గుడి కడతాం, పోరు దండం పెడతాం, వీరులారా వందనం, విద్యార్థి అమలురారా వందనం పాదాలకు. కేసీఆర్ ఇది మా విశ్వాసం ఇది. నువ్వు ఆ విశ్వాసాన్ని మర్చిపోయినావు బిడ్డ. నీకు గోరి కట్టినాం, ఇక నువ్వు గోరిలో ఉంటావు, బయటికి రారు. అరుంధతి సినిమాలో పశుపతి ఉన్నట్టే నువ్వు ఉంటూనే ఉండాలి, నువ్వు అరుస్తూనే ఉండాలి. అది ఇక నీ బతుకు. ఈరోజు 14 సార్లు టీఎస్పీఎస్ నేను తెలంగాణ ప్రభుత్వం మీద 14 తర్వాత ఉద్యమాలు మొదలుపెట్టిన. 179 కేసులు ప్రభుత్వం మీద పెట్టిన. 179 కేసులు ప్రభుత్వం మీద పెట్టిన. నా అనేకమైన నా న్యూస్లు కవర్ చేసింది టాప్ 3 తొలి వెలుగు రఘు, మైపాలన్న, కాలోజీ టీవీ, ఓకే టీవీ, వైఆర్ టీవీ, ఈ 4 ఛానల్ తప్ప అయినా కానీ ఈరోజు ప్రతి మనిషికి కూడా మన వాయిస్ రీచ్ అయింది. ఇంకొకటి నేను మళ్ళా నేను మీరు మాట్లాడిన సబ్జెక్ట్ కాడికి వస్తా. మనం అనుకుంటున్నాం ఏది ప్రభుత్వంకి మన దృష్టికి మన ఆలోచన లేదనుకుంటున్నాం. ఇది బాధాప్త తెలంగాణ సీఎంఓ, తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారు మరి ఆయన ట్వీట్ చేసిండు. ఏది మనది ఆ ట్వీట్ ఒకసారి మీరు చూస్తే మీకు మన సబ్జెక్ట్ ఎంత సీరియస్ గా తీసుకున్నారు అనేది మనకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే దీనికి నేను నవీన్తో మాట్లాడి నేను రిప్లై కూడా పెట్టిన దానికి. ఇది ఓపెన్ గానే 1 నిమిషం టైం పడుతుంది. అయితే ఈ 46 జీవో వెనుక మనకు ఈ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఏ రోజు కూడా పెట్టలే. ఈ శ్రీనివాస్ అనేట ఆయన ఎవరైతే ఉందో 1 నిమిషం, ఇక ఇది తెలంగాణ సీఎం పెట్టింది కదా, పోలీసు ఉద్యోగాల భర్తీలో జీవో నంబర్ 46పై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కలిసి ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కలిసి 46వ జీవో ఎత్తేయాలని చెప్పేసి వినతి పత్రం ఇచ్చారు. ఓకేనా? ఈ
ఇది ఇవ్వడానికి గల ముఖ్య కారణం చెప్తా. ఈ ఫోటో మన దగ్గర త్యాగాలు లేని ఎక్కడ కూడా ఏం జరిగాయి. ఈయన మరణం వల్ల ఈ రోజు ఆ ఉమ్మడి జిల్లాల సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా శ్రీకాంతాచారి చచ్చిపోతే తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ ఉద్యమం మలుపు తిరిగింది. హరిప్రసాద్ మరణం తర్వాత జీవో నంబర్ 46 పైన ప్రభుత్వం కదిలింది. ఈరోజు ఎందుకంటే హరిప్రసాద్ ఎట్లా అంటే, హరిప్రసాద్ ఆత్మహత్య తర్వాత నాకు నవీన్ ఫోన్ చేసిండు. హరిప్రసాద్ చనిపోయింది అన్న అనగానే తెల్లారి ఉస్మానియా యూనివర్సిటీ మీద కార్యక్రమం పెట్టాం. అప్పుడు మైపాల్ ప్రసాద్ తిరుపతికి పోయిండు. ఆ రోజు ప్రోగ్రామ్, ఆ రోజుకెళ్ళి నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినా కానీ దీని మీద వాణిని వినిపిస్తా అని చెప్పేసి ఆ రోజుకెళ్ళి అంతకుముందు జంకో విద్యార్థులు దాదాపు ఒక వారం రోజుల పాటు రోజు ఆ పరీక్ష రద్దు చేయమని తిరుగుతా ఉంటే ఆ రోజు రద్దు కాలే. మేము వాళ్ళ తరఫున, మాది రూలింగ్ గవర్నమెంట్ ఉన్నా కానీ నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన. ఇవాళ కూడా నేను మైపాల్కి అదే చెప్తున్నా. మైపాల్ కానీ అన్నలకు అందరికి విజ్ఞప్తి చేద్దాం మనం. ఎందుకనంటే మొన్నటిదాకా అసెంబ్లీ నడిచింది, మళ్ళా వెంటనే బీఆర్ఎస్ ప్రభుత్వం 46 జీవో గురించి ఎవరు కూడా మాట్లాడతలేడు. ఇవాళ ఎమ్మెల్యేలు ఆపోజిషన్ లీడర్లు కదా, ఎవరు మాట్లాడే వాళ్ళు ఏం మాట్లాడుతుండ్రు? మీరు ఇచ్చిన 6 వాగ్దానాలు నెరవేర్చుండ్రి, వాగ్దానాలు నెరవేర్చుండ్రి. బీజేపీలో 400 వాగ్దానాలు నెరవేర్చుని వారంటారు కానీ 46 జీవో ఎత్తుమని ఒక్క ఎమ్మెల్యే అడిగినా అక్కడనే అసెంబ్లీలో చర్చ జరిగేది, ఖతం అయిపోయేది. కానీ ఆ రోజు చర్చ జరగలేదు, అసెంబ్లీలో అవకాశం రాలేదు. మొన్నటి దాకా అసెంబ్లీ జరిగింది. నిన్నటి దినాన ఇక్కడ ప్రోగ్రామ్ జరిగింది. ఇది అంటే సీఎం ఆఫీస్ మాత్రం ఇమీడియట్ గా వాళ్ళు ట్వీట్ పెట్టిన 46 దీని మీద మంత్రులు ఎమ్మెల్యేలు. నేను ఇక్కడ కూర్చున్నానంటే వాళ్ళు కూడా పోయింది కాబట్టి మనం ఈరోజు కూర్చున్నాం. ఈరోజు నిరుద్యోగులను ఒక విలన్ల లెక్క చూసిన ప్రభుత్వం ఉన్నదాకా విలన్ల లెక్క చూసింది. ఎట్లా అంటే పేపర్ లీకేజ్ పైన సిట్ వేసాడు. ఆ సిట్ వేసినటువంటి చైర్మన్ ఏఆర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనకు ఆల్రెడీ 4 వారాల రైలు శిక్ష, 2,000 రూపాయలు జరిమానా పడ్డ వ్యక్తికి మీ టీఎస్పీఎస్ సిట్ ఎట్లా చైర్మన్ కి ఇస్తారని చెప్పేసి డీజీపీ ఆఫీస్ లో అబ్జెక్షన్స్ ఇచ్చి బయటకు వస్తా ఉంటే మొన్న సస్పెండ్ అవసరం దాకి సస్పెండ్ అయినటువంటి సెంట్రల్ జోన్ డీసీపీ నన్ను బాజాప్తా డీజీపీ ఆఫీస్ ముందుకెళ్ళి నన్ను కిడ్నాప్ చేస్తుండే. అక్కడ ఉన్న ఒక ఎస్ఐ గారే జల్సన్ నిన్ను కిడ్నాప్ చేస్తున్నాము, నేను ఇక్కడికి వెళ్ళి అదుపులో తీసుకుంటున్నాము, ఎందుకైనా మంచి ఒక వీడియో తీసుకో అన్నారు. ఆ వీడియో చేయబట్టి నేను దెబ్బలు తలగకుండా మీ ముందు రోజుకి నిలబడ్డా. అంటే నిరుద్యోగుల కోసం నిలబడ్డా, నిరుద్యోగుల కోసం మాట్లాడినా, నిరుద్యోగులైనా ఈ రాష్ట్రము విలన్ల లెక్క చూస్తుంది. నిరుద్యోగులు ఎట్లా ఉండాలని కేసీఆర్ కోరుకుంటుంది తెలుసా? తాగుబోతులు కావాలని కోరుకున్నది. అర్థమైందా? ఊర్లలో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు కావాలని కోరుకున్నది. ఈ రోజు గొర్రెలు బర్రెలు అమ్ముకోవాలి మీరు అనుకుంటున్నారు. తెలియకుంటేనే మనువాదాన్ని కేసీఆర్ ఇంప్లిమెంట్ చేసిండ్రు. అందుకనే ఈ రోజు గోడి కట్టేసాడు. ఇంతకుముందే మనం అవినాష్ అజయ్ అనేటైనా సిరిసిల్ల 127 మార్కులు వచ్చినాయి కదా బ్రదర్, నీకు 137. అజయ్ ఐటీ కమ్యూనికేషన్ 137 మార్కులు. కేటీఆర్ నీకు దమాకుండాలి. నీ నియోజకవర్గం చెందినటువంటి వ్యక్తి, ఇన్ని మార్కులు వచ్చి నాకు నౌకరు రాలే, మరి నేనైనా అవులాగా అన్నా, నేను మా జీవోలో ఏమో తప్పిదం ఉందా? నీకు దమాకులో తలాకి ఎక్కాలే కదా. నీ తెలంగాణ యాసలు చెప్తున్నా ఎక్కడగా. నీకు ఈ శ్రీనివాస్ అనేటోడు ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తి. ఇంతకుముందు కూడా నాతోనే పోలీసు ట్రైనింగ్ లో ఎవరైతే మరి సెలక్షన్ లో పాల్గొన్నారో వాళ్ళంతా ఇదివరకు కలవడం జరిగింది. అప్పుడే శ్రీనివాసరావు భాగవతం అంతా బయటకు వచ్చింది. ఆంధ్రాలో అంటే 5 ఈవెంట్స్ ఉంటాయి. 5 ఈవెంట్స్ లో 3 ఈవెంట్స్ వస్తే ఆయన సెలెక్ట్ అవుతారు. తెలంగాణ మాత్రం 5కు 5 రావాలి. ఎందుకంటే 5 ఎట్లయినా డిస్క్వాలిఫై అవుతారు. ఈయన తీసుకోవాలి. ఈయన దగ్గర డిస్క్వాలిఫై అయిన వాళ్ళు క్వాలిఫై కానికి పైసలు తీసుకొని జంప్ కాకుండా జంప్ చేసినట్టు, రన్నింగ్ చేయకుండా రన్నింగ్ చేసినట్టు దొంగ లెక్కలు రాసి వాళ్ళందరికీ మీ నౌకర్లు అమ్ముకున్నారు. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, మన సిఐడి చేత ఈ శ్రీనివాసరావు అనేటువంటి మీద ఎంక్వైరీ చేయాలి. ఈ శ్రీనివాస్ మన గత ప్రభుత్వంలో హెచ్ఓడిగా పనిచేసిన వాళ్ళు మొత్తం దొంగలు. మొన్న నేను ఒక కేసులో టూరిజం ఏది భవన్ మొన్న కాలబెట్టింది కదా, అలా సాక్ష్యాలు ఉన్నాయని కాలబెట్టి ఇవాళ దాకా జైల్లో పెట్టలే. వీళ్ళు జైల్లో పోవాలి. వీళ్ళ మీద ఎంక్వైరీ జరగాలి. వీళ్ళు ఈ రోజు ఇప్పటి వరకు నిరుద్యోగులతోని ఆడుకున్నారు. వాళ్ళు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సేద తీర్చుకునే విధంగా ఈ రోజు మాకు సేద వచ్చింది, మా నౌకర్లు మాకు వస్తాయని. మిత్రుల మనం గుర్తు చేసుకుందాం. 2010కెళ్ళి నేను మైపాల్ యాదవ్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా నిరుద్యోగులు అడిగిన, తెలంగాణ అడుగుమని కానీ రాష్ట్రానికి పెద్ద విలన్లు ఎవరైతే మేధావులు, ఎప్పుడు మేధావుల సలహాలు అడగకుండ్రి. ఈ రోజు తెలంగాణ నాశనం చేసిందే మేధావులు. వాళ్ళకు ఒక రూట్ మ్యాప్ ఉంటది, వాళ్ళకు ప్లానింగ్ ఉంటది. ఇవాళ మల్లెపల్లి లక్ష్మి అనేటువంటి ఎక్కడికి పోయిందబ్బా? నిన్న దాకా మనతో ఉంది కదా.
దశపల్లి శ్రీనివాస్ అనేటోడు ఎక్కడ ఉండే, ఇంకా చాలా మంది కొంతమంది కోవట్టుగా పనిచేసిన మేధావులు, కొంతమంది గడిలలా మొత్తం బందీలై ఉన్నారు. కాబట్టి ఎప్పుడు మేధావులు అనే దానికి మన దగ్గర డిస్క్రిప్షన్ లేదు, దానికి మీనింగ్ లేదు. ఎప్పుడు మేధావులు నన్ననద్దు, అన్ననద్దు, ఎవరనద్దు. మేధావులు అంటే తెలంగాణ లేనే లేదు. కాబట్టి ఈ రోజు 30 లక్షల మంది నిరుద్యోగులు అయినారు. ఆంధ్రలో పోతా మనకి ఏమిచ్చింది తెలుసా? 15,000 కోట్ల మిగులు బడ్జెట్ ఇచ్చిండు. 15,000 కోట్ల మిగులు బడ్జెట్ పోయేటప్పుడు కొంతమంది నౌకర్లు కూడా ఇచ్చిపోయిండు. కానీ ఈ రోజు 6,71 కోట్ల అప్పు మనకి ఇచ్చిండు కేసీఆర్. ఏది ఆ 15 లక్షల అది తినేసి మన నిరుద్యోగులు 30 లక్షల మందిని చేసిపోయింది. ఈ రోజు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయక ఈ రోజు ఎక్కడికక్కడ ఉండి. కాబట్టి నేను ఈ రోజు తెలంగాణ అంటే 179 కేసులు ప్రభుత్వం మీద పెట్టిన వాడిగా నిరంతరము ఈ తెలంగాణలో మరో ప్రవళిక రావద్దు. నేను ప్రవళిక సాగుపోయినా ఎక్కడి వాళ్ళ ఊరికి ఆ రోజు చెప్పిన, ఇంకో తెలంగాణలో వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన ఇంకో ఆత్మహత్య జరగది, ఇంకో తల్లిదండ్రులతోనే నా బిడ్డ వాళ్ళతో నీళ్లతో తిరిగింది, నా బిడ్డ మంచిది కాదని దుర్మార్గుడు కేటీఆర్ పక్కన ఉండి తల్లితో స్టేట్మెంట్ ఇప్పించిండు. అంటే మన గ్రాఫ్ మన ఎక్కడ దిగజారం అనేది అక్కడ కనబడ్డది. ఇంకో అమరుడు కావద్దు, ప్రవళిక లెక్క ఇంకో ప్రవళిక మరణించద్దు, ఇంకో ప్రవళిక ఆత్మహత్య చేసుకోవద్దు అంటే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పిన. నర్సంపేటలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈ రోజు ఆ తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హరిప్రసాద్ చచ్చిపోయిందని అంటే నాకు చాలా బాధ అనిపించింది. అందుకని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఏ రోజు కూడా నేను పార్టీ మారలే. 33 ఏళ్ళకెళ్ళి ఇదే కాంగ్రెస్ పార్టీ జెండాను పట్టుకున్నా. నాకు ఐడియాలజీ నేర్పింది కాంగ్రెస్ పార్టీ. నేను అది అహింసాకి రాస్తేలా నేను ఉంటా, సర్వోదయ సభ్యుడిని నేను కాంగ్రెస్ పార్టీలో. అందులో ఉన్న సభ్యుడు నాకు తెలిపింది ఏంటంటే దోపిడీకి గురయ్యే వర్గం తరపున నిలబడ్డది. వాడు నావాడైనా సరే దోపిడీకి గురే వర్గం ఎవరుంటే వాళ్ళ తరపున నిలవాడు, మా మీద కూడా తిరగబడు అన్నాడు. ఇది ఈ పార్టీ చెప్పి నా మీద తిరగబడమని చెప్పింది పార్టీ. కాబట్టి మీ దోపిడీకి గురైనరు, మీ తరపున మేము నిలబడతాం, మీ న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది. 46వ జీవో ఖచ్చితంగా రద్దు అవుతుంది. ఈ రోజు ఒక రోజు నిరాహార దీక్ష కూర్చున్నాము. హరిప్రసాద్ నన్ను ఈ కేబినెట్ లో ఉన్న ముఖ్యమంత్రికి వెళ్ళి మంత్రులందరూ పక్క చేస్తారంటే అందరికీ తెలుసు. ఈ అధికారులకు ఐఏఎస్ ఆఫీసర్లు అందరికీ తెలుసు. మేము కూర్చుంటే న్యాయం ఉంటే కూర్చుంటాం. ఈ రోజు మేము కూర్చున్నాం నన్ను గౌరవించి ఒక కార్యకర్తగా నేను నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు, నాకు ఎప్పుడు నేను 400 రోజులు నిరాహార దీక్ష చేయించిన అబ్దుల్లా మీర్పేట్ల, ఈ రోజు కూడా చేస్తుండే వాళ్ళు. మీరు అబ్దుల్లా మీర్పేట్ల మైనింగ్ మాఫియా బాధితులు, నేను దాని వెనుక నేను ఉన్నా, ఇవాటి కూడా నేను ప్రత్యక్షంగా కూడా ఉన్నా. కానీ నేను ఈ రోజు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నా, రాజకీయాలు కాదు. నా పదవులు 1200 మంది విద్యార్థులు ప్రాణాలు పోయినాయి, వాళ్ళకంటే గొప్ప ప్రాణం నాదేం కాదు. ఈ రోజు 30 లక్షల మంది విద్యార్థులు నౌకర్ల కోసం చూస్తున్నా. నా వయసు ఇప్పుడు 50 ఏళ్ళు. మహా అంటే బతితే ఇంకో 10-20 బతా, అది నాకు లేకుండా పెద్ద ఫరక్ పడదు. కానీ ఈ లోపు మళ్ళా ఆత్మహత్యలు అనేది జరగద్దు, వీళ్ళందరికీ ఉద్యోగం కావాలి, అర్థమైందా? మళ్ళీ ఎవరు భూములు కోల్పోవద్దు, వాళ్ళ బతుకులు కోల్పోవద్దు. కాబట్టి నేను వాళ్ళ తరపున నిలబడుతూనే ఉంటా, నేను పోరాడుతూనే ఉంటా, మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటా, శాంతియుతంగా అహింస మార్గంగా, అర్థమైందా? కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే స్పందించాలి. ఈ రోజు ఒక పోలీసు వీళ్ళ రోడ్ల పైన వేసిండ్రు, ఇంకో పోలీసు కాపాడేటోళ్ళు కూడా మన పోలీసులో ఉన్నారు. ఇప్పుడు డీజీపీ గారు కూడా చాలా మంచి వ్యక్తి, ఎవరు మన రవి గుప్తా గారు చాలా మంచి నీతి నిజాయితీ గల వ్యక్తి. ఇప్పుడున్న పోలీస్ కమిషనర్ కూడా చాలా నీతి నిజాయితీ గల వ్యక్తులు, చాలా మంచోళ్ళు, మంచి పేరున్న వీళ్ళ మీద ఏ రోజు నేను అనేక మార్లు ఇంటర్వ్యూలలో కూడా చెప్పిన, మైపాల్ ఇంటర్వ్యూ కేసీఆర్ దమ్ముంటే నువ్వు రవి గుప్తా అసలు డీజీపీని చేయి, శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి కమిషనర్ చేయి, మీ కుటుంబం మొత్తం జైలు ఉంటుందని ఆ రోజు స్టేట్మెంట్లు ఇచ్చేది వాళ్ళే. వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. 30 లక్షల మంది విద్యార్థులు ఖాళీగా బయట వదలొద్దు. అయితే తాగుబోతులు అవుతారు, లేకుంటే తిరుగుబోతులు అవుతారు, లేకుంటే సంఘ విద్రోహాలు చేస్తారు. పుసుకున్న తుపాకీ బట్టి నక్సలైట్లో కలిసిందనుకో అది చాలా ప్రమాదం. ఇటువంటి ప్రమాదం అనేది జరగకుండా ఉండద్దు, తిరుగుబాటు జరగకుండా. నేను వరంగల్ జిల్లా పుట్టిన బిడ్డగా నేను అనేక మందిని చూసిన, పోలీసు వాళ్ళు ఎన్కౌంటర్లో చచ్చిపోగా నేను చూసిన, నక్సలైట్లు ఎన్కౌంటర్లో చచ్చిపోయినా చూసిన. రెండూ నాకు బాధాకరమే. కాబట్టి వాళ్ళు నిరుద్యోగులు, వీళ్ళు ఉద్యోగం వచ్చిన వాళ్ళు. కాబట్టి ఇవేమి ఉండద్దు అని అంటే ఏ తెలంగాణ కోసం 1200 మంది విద్యార్థులు సింపుల్ ఈక్వేషన్ తో చచ్చిపోయినారు. నీళ్లు నిధులు నియామకాలు అందరికీ సమానంగా పంచితే ఇది ఆత్మహత్యలు ఉంటాయి, సస్యశ్యామలమే ఉంటాయి, తెలంగాణ బ్రహ్మాండంగా ఉంటాయి అని కోరుకుంటూ 46వ జీవో రద్దు కావాలని నేను కోరా. ఎందుకంటే 46 జీవో అనేది రేవంత్ రెడ్డి గారికి క్యాబినెట్ కు నా మీద మీకు గౌరవం ఉంటే నా మీద మీకు సింపతి అవసరం లే. జడ్సన్ మంచి ఫైటరు, జడ్సన్ మంచోడు, నాకు సర్టిఫికేట్ ఏం అవసరం లే, నేను చెడ్డోడిని అనుకోండి. కానీ సామాన్య కార్యకర్తగా నన్ను గౌరవించి మీరేమో నాకు ఇవ్వాలనుకుంటే నిరుద్యోగం లేకుండా చేయండి. 46వ జీవో రద్దు చేయాలని
మీరు చేస్తారని నమ్మకం సెలవు చేస్తారు. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. ముందుగా మీ అందరికి కూడా నేను క్షమాపణ కోరుతున్నా. దేని గురించి అంటే నా రాష్ట్ర యువత ఆనాడు రాష్ట్ర విభజన కోసం అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉంటే తెలంగాణ యువకులు తెలంగాణ నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఉద్యోగాలు వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతున్నాయి అని చెప్పి అప్పుడేమో తెలంగాణ విభజించడానికి కొట్లాట, మా ఉద్యోగాలు మాకే కావాలని చెప్పి అప్పుడు కొట్లాట. ఇప్పుడు మన తెలంగాణ మనకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మా ఉద్యోగాలు మాకే కావాలని మీరు కొట్లాట చేయాల్సిన పరిస్థితి వచ్చినందుకు నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక యువకులుగా నాకు సిగ్గు అనిపిస్తుంది. దాని గురించి నేను సారీ చెప్పిన. మరి పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి? GO46 అంత ఇమ్మీడియట్ గా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎవరు దానికోసం ధర్నాలు, రాష్ట్రోకోలు, ఆత్మహత్యలు చేసుకున్నారు? ఎవరు దానికోసము ఇది రాకపోతే మా జీవితం ఆగమైపోతున్నాయి, GO46 రావడం వల్ల ఇన్ని లక్షలాది మంది జీవితాలు ఆగమైపోతున్నాయని చెప్పి బాధపడుతుంటే అడగక ముందే కొంతమందికి ఫోన్ ఫీడింగ్ చేయడానికి, ఎవరిని బాధపెట్టడానికి ఒక 46 GO అనేది తీసుకొచ్చారన్నది లోతుగా వెళ్తే మనకు తెలుస్తుంది. ఇక్కడ కావాల్సిన పాయింట్ ఏంటంటే GO46 సింపుల్ గా మన కానిస్టేబుల్ SI ఈ నియామకాలలో ఉన్నటువంటి 3 కేటగిరీలు, ముఖ్యమైనటువంటి కేటగిరీలు. 1 సివిల్, 2 AR, 3 TSSP, దీంతో పాటు SPF స్టేట్ లెవెల్, అవి IT కమ్యూనికేషన్ ఇవి కూడా ఉన్నాయి, డ్రైవర్లు అవి కూడా ఉన్నాయి. సో ఇక్కడ మీ ఉద్యోగాలు ఎక్కడ ఉద్యోగం నువ్వు చేస్తావో ఆ పర్టికులర్ జోన్ కు సంబంధించినటువంటి కాంపిటీషన్ ఉండేది. నేను 2004 బ్యాచ్ నేను కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యా. వరంగల్ జిల్లాలో నేను కానిస్టేబుల్ ఉద్యోగం చేయాలనుకుంటే ఒక సివిల్ కానిస్టేబుల్ కి కేవలం జిల్లా వ్యాప్తంగా మాత్రమే వాళ్ళ కాంపిటీషన్ ఉంటుంది. ఆ జిల్లాలో మెరిట్ లిస్ట్ ని బట్టి, ప్రొవిజన్ లిస్ట్ ని బట్టి, రోస్టర్ ని బట్టి ఉద్యోగాలు ఇస్తారు. AR కూడా జిల్లా హెడ్ క్వార్టర్ లో మాత్రమే పనిచేస్తారు. ఇప్పుడు వరంగల్ AR లో ఉన్నటువంటి వ్యక్తి వచ్చి కరీంనగర్ AR లో ఉద్యోగం ఎప్పుడు కూడా చేయడం అవసరం కూడా లేదు. వరంగల్ AR కానిస్టేబుల్ వచ్చి హైదరాబాద్ లో ఎక్కడ కూడా వచ్చి ఎలక్షన్ డ్యూటీస్ అవన్నీ కూడా లేకపోతే వేరే ఉద్యోగాలు ఫ్రీక్వెంట్ గా చేయరు. ఎప్పుడైనా APSP సరిపోకపోతే అప్పుడు ఏదైనా పిలుస్తూ రావచ్చు. మరి TSSP అనేది ఏంటంటే TSSP ఏ బటాలియన్ మీరు తీసుకున్నా కూడా ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి ఉద్యోగాలు మీరు చూసుకుంటే ఏ బటాలియన్ తీసుకున్నా కూడా దాదాపుగా 3-4 కంపెనీలు, మినిమం 3-4 కంపెనీలు అంటే ఒక్కొక్క కంపెనీకి దాదాపుగా 200 మంది 200 మంది ఉంటారు కావచ్చు. 3-4 కంపెనీలు హైదరాబాద్ లో ఉంటాయి ఒక్కొక్క బటాలియన్ నుంచి. అంటే వేలాది మంది ఉద్యోగులు ఒక్కొక్క బటాలియన్ నుంచి ఇదే హైదరాబాద్ లో వచ్చి ఉద్యోగం చేస్తూ ఉంటారు. మీరేమో వాళ్ళ శ్రమ ఇక్కడ దోపిడీ చేస్తారు, కానీ ప్రతిఫలం మేము ఇక్కడ ఇయ్యమని చెప్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అనేది గత ప్రభుత్వం ఆలోచించాల్సింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా నేను ఇంతకుముందు కూడా చెప్పా, సింపుల్ గా మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మన భారతదేశానికి క్రికెట్ టీం సెలెక్ట్ చేస్తున్నప్పుడు బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ని బట్టి సెలెక్ట్ చేస్తారా, లేకపోతే నా స్టేట్ వాడు, లేకపోతే తక్కువ మంది ఇక్కడ ఉన్నారు, లేకపోతే వీళ్ళకి అవకాశాలు దొరకట్లేదు అని చెప్పి ఏదో ఒక రకంగా తీసుకొచ్చి బ్యాటింగ్ ఇస్తే వాడు బ్యాటింగ్ చేయగలుగుతాడా? దానివల్ల ఏదైనా లాభం ఉందా? ఇంకా మన దేశ బరువు మనమే తీసుకున్నట్టు అవుతుంది. ఇక్కడ సేమ్ ఫిజింగ్ అవుతుంది. ఇప్పుడు పర్ఫార్మెన్స్ బేస్ మీద, మెరిట్ బేస్ మీద సెలక్షన్ చేసి ఉంటే ఇబ్బంది ఉండేది కాదు. వాళ్ళ తప్పుదల వల్ల పాపం సెలెక్ట్ అయినటువంటి పిల్లలకు కూడా ఇబ్బంది ఉంది. ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు మాకు ఉద్యోగాలు ఉండకపోతే మీలో కూడా ఏదైనా సెలెక్ట్ అయి ఉంటే మీరు కూడా అదే బాగా ఉండేది. ఇక్కడ వాళ్ళు వేరే మీరు వేరే, అది ఏమి గ్రూపులు ఏమీ లేవు. ఇక్కడ వాళ్ళకు కూడా న్యాయం జరగట్లే, మీకు ఉద్యోగం రాని వాళ్ళకు న్యాయం జరగట్లే. ఉద్యోగం రాని వాళ్ళకు ఉద్యోగం వచ్చిన వాళ్ళకంటే 40-50 మార్కులు ఎక్కువ ఉండి అంటే ఒక 50 మార్కులు సంపాదించాలంటే ఎంత కష్టపడాలో కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉండి ఇక్కడ ఉండి ఆ కష్టాలు చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి. పిల్లలు, పేరెంట్స్ ఇక అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే తల్లిదండ్రులు అందరూ కూడా కానిస్టేబుల్ ఉద్యోగము ఎవరో అమ్మాని కొడుకులు లేకపోతే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ల కొడుకులు రారు. లోవర్ మిడిల్ క్లాస్ ఏమి పిల్లలు మాత్రమే చిన్న స్థాయి కానిస్టేబుల్ ఉద్యోగాలు సెలెక్ట్ చేసి రావడానికి వస్తారు. ఇలా TSSP ఉద్యోగాల కోసం వచ్చేసిన అబ్బాయిలందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు సంవత్సరాల తరబడి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బంగారాలు కూడబెట్టి నా కొడుకు నా నెలలు అక్కడ ఉంటే ఉద్యోగం వస్తుందని చెప్పి వాళ్ళని ఇక్కడికి పంపించి ఆ 4 నెలలు కాస్త సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా సరే ఇప్పుడు సగంలో వచ్చేస్తే అటుపోలేం అని చెప్పి అప్పుడు సప్లై చేసి ఇక్కడ పిల్లల్ని పెట్టి తీరా టైంకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మెరిట్ లిస్ట్ వచ్చి 150, 128, 130 మార్కులు వస్తుంటే ఖచ్చితంగా నాకు జాబ్ వస్తుంది, ఈ చేసిన అప్పులన్నీ తీరిపోతాయి, మా కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పి నమ్మకం ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులు
ఆ యొక్క యువత సడన్ గా మనము కట్ చేస్తే ఇక్కడ 90 మార్కులు వచ్చిన ఉద్యోగం వచ్చి 150 మార్కులు వచ్చిన ఉద్యోగం రాకపోతే ఎంత బాధాకరమైన విషయము. వాళ్ళు ఒకవైపు ఏమో వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్, ఒకవైపు ఏమో వాళ్ళకి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ అంశాలు, ఇంకోవైపు కష్టపడి అంత ఒత్తిడిలో కూడా కష్టపడి చదువుకొని మార్కులు సాధించుకున్న తర్వాత కూడా వీళ్ళు చేసిన తప్పడానికి అబ్బాయికి ఉద్యోగం రాకపోతే అలాంటి యువత వాళ్ళ మైండ్ సెట్ ఎలా తయారవుతుందో ఒక్కసారి ఆలోచించాలి. ఈ చట్టాన్ని ప్రభుత్వాలు తయారు చేసే వాళ్ళు, ప్రభుత్వాలు ఉన్న వాళ్ళు యువత ఈ చట్టాన్ని ప్రభుత్వాలు యువత యొక్క హక్కులను కాపాడకపోతే వాళ్ళ హక్కులను వాళ్ళే కాపాడుకునేటువంటి పరిస్థితి వచ్చి వస్తుంది. ఆ టైంలో వాళ్ళు మిస్ఫైర్ అయిపోతారు, వాళ్ళు రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళకి ప్రజాస్వామ్యం మీద, చట్టాల మీద గౌరవం పోతుంది. అలా చేయడం వల్ల ఈ రాష్ట్రానికి, దేశానికి అతి అమూల్యమైన వనరు తప్పుతో పట్టిందంటే మనకంటే మూడుకులు ఎవరిగా ఉండరు. కాబట్టి దయచేసి నేను ఒకటి కోరుతున్నా. ఎస్, నేను నిజంగా స్వాగతిస్తున్నా. ఇవాళ ఇంత ఫ్రీగా మనం కూర్చొని మనం బాగా చెప్పుకోగలిగే అవకాశం అట్లీస్ట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇచ్చారంటే నిజంగా కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. అదే చైతన్యం ఒక చిన్న పని, దీనికి పెద్ద కష్టం ఏమీ లేదు, ఎవరికి ఇబ్బంది కాదు. ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్లకు సంబంధించి వాళ్ళ ఉద్యోగాలు ఎటుపోవు. ఎవరైనా ఇప్పుడు జియో సర్వీస్ వల్ల లోపలికి వచ్చినా, లేదా 4 మార్కుల వల్ల లోపలికి వచ్చినా, ఎవరైనా దాదాపుగా 800 మంది 1000-1500 మంది మాత్రమే మొత్తం కలిపి అటు జియో 46 ఈ 4 మార్క్స్ కలిపితే 1000-1500 మంది మాత్రమే కింది మీద అయ్యే అవకాశం ఉంది. అలా అయినప్పటికీ కూడా రోస్టర్ వచ్చిన తర్వాత కింద ఏదైతే ఉంటుందో 1000 మందికి బ్యాక్లాగ్ పోస్ట్ ఉన్నాయి. ఒక జిల్లాలో 15 పోస్టులు బ్యాక్లాగ్ పడిపోయినాయి. ఆ అబ్బాయికి ఏ ఉద్యోగం వచ్చింది, వారికి మన టీఎస్ఎస్పీ ఉద్యోగం వచ్చింది. అట్లీస్ట్ విల్లింగ్ మీద కూడా తీసుకోలేదు. మనకి ఏ వస్తే టీఎస్ఎస్పీకి ఎదుర్కొంటావా, ఇలా చాలా మిస్టేక్స్ జరిగినాయి. కాబట్టి ఆ బ్యాక్లాగ్ పోస్టులు చాలా బ్యాక్లాగ్ 12 బ్యాక్లాగ్ పోస్టులు దాదాపు 1100 చేంజ్ బ్యాక్లాగ్ పోస్ట్ ఉన్నాయి. ఆ బ్యాక్లాగ్ పోస్టులను వీళ్ళు మనం సవరించవచ్చు, లేదా ఇంకొక జియో సెకండ్ లిస్ట్ ఇచ్చి సెకండ్ లిస్ట్ తయారు చేయవచ్చు, లేకపోతే ఇంటర్వ్యూ ఆర్డర్తో ఇంకేమైనా మనం కొత్త పోస్టులు కూడా క్రియేట్ చేసి పిల్లలకు ఇవ్వవచ్చు. ఎందుకంటే ఇది చాలా హైపోథెటికల్ సిచ్యువేషన్. ఇవాళ మీరు ఏమవుతుంది అని అనుకుంటే రేపు ఈ మొత్తం కూడా అగ్నిగుండంగా మారిపోతుంది. ఎందుకంటే లక్షలాది మంది పిల్లలు ఇక్కడికి వచ్చిన వాళ్ళు 100,000 మంది, వేచి చూస్తున్న వాళ్ళు 1,000 మంది, ఖచ్చితంగా జరగాలని ఆచరించే లక్షలాది మంది ఉన్నారు. దీంట్లో 9 లక్షల మంది అప్లై చేస్తే 9 లక్షల మంది అప్లై చేస్తే కేవలం 15-16 మందికి ఉద్యోగం వచ్చిందంటే ఇంకా మిగతా 8,80,000 మంది ఈ యొక్క నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళే. దానిలో 4,05,00,000 మంది ఎదురు పెట్టేసినా కూడా మెయిన్స్ రాసినటువంటి 2-3 లక్షల మంది ఎవరైతే మెయిన్స్ రాశారో వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఆర్డర్ మీరు ఏమి ఇస్తారని చూస్తున్నారు. ఇవాళ ప్రభుత్వాలు ఒకటి గమనించాలి. ఈ రాష్ట్రంలో ఉన్న యువత మొత్తం కూడా మీరు ఏ కాంపిటేటివ్ ఫీల్డ్ చూసుకున్నా కూడా అత్యధికంగా అప్లై చేసేది, అత్యధిక ఉద్యోగాలు పడేది కూడా ఈ పోలీసు ఉద్యోగాలకు మాత్రమే. కాబట్టి రాష్ట్ర యువతకు మీరు ఏదో సాధికారిత చేయాలి, రాష్ట్ర యువత యొక్క హక్కులను కాపాడాలి, వాళ్ళ అణచివేత గురి చేయొద్దు, వాళ్ళ అకారణంగా వాళ్ళ యొక్క జీవితాలను ఆదాయం చేయొద్దు అనుకుంటే ఈ 46 జియో మాత్రం చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. వీళ్ళకు న్యాయం చేస్తే ఈ రాష్ట్ర యువతకు న్యాయం చేస్తారని చెప్పి ఒక నమ్మకం కలుగుతుంది. మీరు వీళ్ళకి ఉద్యోగాలు ఇస్తే మన ఉద్యోగాల జీవితాలను మార్చడానికి వచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, మా రేవంత్ అన్న అని చెప్పి వాళ్ళు గుండెల్లో పెట్టుకుంటారు మిమ్మల్ని. కాబట్టి ఇంతకంటే మంచి అవకాశం ప్రభుత్వాలకు లేదు, ఇంతకంటే మంచి సిచ్యువేషన్ పిల్లలకు మళ్ళీ దొరకదు ప్రభుత్వాల పట్ల నమ్మకం కుదరడానికి. కాబట్టి దయచేసి సానుకూలంగా స్పందించి ఒక ఇంటలెక్చువల్ టీం లేకపోతే ఒక టీంని పిలిపిస్తే మీ పిల్లలు వస్తారు, పిల్లల తరపున కూడా వస్తారు, మేము కూడా వస్తాం. ఏం జరుగుతుంది, ఏం జరగచ్చు, దానిలో పాసిబిలిటీస్ ఏమున్నాయి, ప్రెసిడెంట్స్ ఏం చెప్తున్నాయి, మరి నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు నోటిఫికేషన్ లో వీళ్ళు 46 జియోలు పొందుపరిచారు. ఇప్పుడు ఇక్కడ పాయింట్స్ డిమెరిట్ మెరిట్ గురించి మాట్లాడే టైం కాదు ఇది. అప్పుడు ఎవరు కూడా అంత పెద్ద, అప్పుడు మనం ఏదైనా ఒక బ్యాంకు వెళ్ళినప్పుడు ఏదైనా ఒక కొన్నప్పుడు మనం సంతకం పెట్టమని చెప్తారు. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ చిన్న అక్షరాలతో మొత్తం 1 లక్ష ఉంటాయి లైన్ లో, అవన్నీ చదివి సంతకం పెట్టే టైం ఎవరు కూడా ఉండరు. వారు ఏం సర్టిఫికేట్ తీసుకోవాలి, ఏమేమి జిరాక్స్లు పెట్టుకోవాలి, ఎక్కడికైనా సంతకాలు పెట్టించుకోవాలి, దీంట్లోనే మైండ్ ఉంటుంది. అలా ఎక్కడో ఇంకా 46 జియోలు ఆల్రెడీ మేము ఇచ్చేసినాం అని చెప్పి ఇక్కడ ఏదో డిమెరిట్ మెరిట్ గురించి కాదు. ఇప్పుడు సమస్య వచ్చింది, ఈ రాష్ట్ర యువతలో సమస్య, నిరుద్యోగ సమస్య వచ్చింది. ఈ సమస్యను తీర్చే క్రమంలో మీరు ఏం చేస్తారు, మీ స్టాండ్ ఏంటి అనేది నాకు కావాలి. కాబట్టి డెఫినెట్ గా ఈ గవర్నమెంట్ ఇప్పుడు 46 జియోలు వెంటనే రద్దు చేయాలి. ఉన్న నోటిఫికేషన్ సవరించి ఎవరికి నష్టం కాకుండా చూస్తే అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. రానున్న నోటిఫికేషన్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతుంది. గత ప్రభుత్వం, గత బోర్డు తప్పగా చెప్పుకోవాలనుకుంటే సంక్రాంతి చెప్పొచ్చు.
నుంచి స్టార్ట్ అయితే ఇష్టం వచ్చినట్టు కూడా రాజ్యాంగం చేశారు. అప్పుడు రిజర్వేషన్ టైంలో రిజర్వేషన్ లో సరిగ్గా మార్కులు ఇవ్వలే. ప్రిలిమ్స్ టైంలో ఆగం చేశారు, ఇండియన్స్ టైంలో ఆగం చేశారు, మెయిన్కి వచ్చిన తర్వాత ఆగం అయింది. నేను చెప్పుకుంటే పోతే ఒక బుక్ రావచ్చు దాని మీద, తర్వాత ఒక రాద్దామని ట్రై చేసుకున్నాను. ఈ దేని లేదు తప్పుగా ఎక్స్ప్లెయిన్ అయ్యిందని చెప్పి ఆ బుక్ రిలీజ్ చేస్తున్నాను. ఇప్పుడు అన్న వాళ్ళు మాట్లాడతారు విషయానికి కోరుతున్నాను. మనం ఎలక్షన్ లో డప్పుల రిధం ఉంటది. ఏ డప్పిస్టులతో సింగర్లతో కేసీఆర్ గద్దెనెక్కిండో అదే డప్పిస్టులను సింగర్లను ఎంబడబెట్టుకొని రాష్ట్రం అంతా తిరిగి కేసీఆర్ ను గద్దె దించినాం కదా. ఆ డప్పిస్ట్ ను 046 బాధితుల తరఫున కూడా మీరు డప్పు కొట్టాలి, ఈ ప్రభుత్వం గుండెల్లో దడబుట్టాలని చెప్పినా ఇప్పుడు అన్న ఒక చిన్న 1 minute పాట పాడతాడు, ఒక 1 minute శివతాండవం చేస్తాడు. కేసీఆర్ కు రాజకీయ చావు డప్పు కొట్టిన డప్పిస్టు సురేష్ అన్ననే ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ మంచిగా వింటదా వినదా దాని తర్వాత తేల్చుకుందాం. ఇప్పుడు బక్క చర్చలు అన్నాడు, కొంచెం వినతి పత్రంగా రిక్వెస్ట్ గా చేయండి అన్నాడు. సరే ఇప్పుడు ఈ సభకు మాత్రం కాంగ్రెస్ పార్టీకి రిక్వెస్ట్ చేస్తాము. తర్వాత మాట్లాడుకోవటాల్లో మాటల్లో యుద్ధాన్ని ప్రకటిస్తాం. అన్న సురేష్ అన్న జర్మనీలో కూడా డప్పు కొట్టిండు, గద్దరన్నతో పనిచేసిండు, రాష్ట్ర వ్యాప్తంగా నాతో తిరిగిండు కేసీఆర్ ను గద్దెదించడంలో. అన్న ఇప్పుడు డప్పు ఇప్పుడు వాళ్ళకి ఒక 1 minute మాట్లాడి పాట పాడాలి, డప్పు కొట్టాలి. ఒక 2 టైం ఉంది కదా డ్యూడ్. రైట్ పర్లే. తమ్ముళ్ళకి అందరికీ నమస్కారం. మీ 4 రోజులు బట్టి నేను చూస్తున్నాను. మైపాల్ అన్న నన్ను తీసుకొచ్చి అంటే నేను కాంటాస్ నుంచి చూస్తుంది. అలానే మొన్న మరి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ మరి నిరుద్యోగుల్ని ప్రోత్సహించడం అనేది చూసినాం. అలానే ఇప్పుడు ఉద్యోగాలు వస్తే మేము చూడాలని నా ఆకాంక్ష. ఆ రోజు క్యాంపస్ లో కూడా నేను చెప్పినాను మైపాల్ అన్నతో. అలానే మీ అమ్మటి మైపాలన్న మేము ఎప్పుడు ఈ డప్పు వేసుకొని మీ అమ్మటి ఉద్యోగం వచ్చిందాక ఆమె ప్రభుత్వం ఎమ్మడ పడతా అని నేను కూడా మీతో మాటిస్తున్నాను. నేను ప్రొఫెషనల్ సింగర్ కాదు, మేము చూస్తున్న సర్కల్ ఇప్పుడే నాకు ఒక కొన్ని వచనాలు దడ దడ దడలాడించి గడ 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 వణికించి దడ దడ దడలాడించి గడ 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 వణికించి నిరుద్యోగుల ఆకలే కేసీఆర్కి శాపమాయే. నిరుద్యోగుల ఆకలే కేసీఆర్ని గద్ద దించే. యువతరమా నవతరమా ఇదే అదులు కదిలిరాము, ఇదే అదులు కదిలిరాము. కడుల నుండి గనుల నుండి నిరుద్యోగ జడత నుండి నుండి గోలి నుండి విచ్చాదన శిక్ష నుండి యువతరమా నవతరము లేచిరాము. దున్నివానికై భూమి దక్కాలని ఒక్కటిగా అన్న ఆ రోజుల్లో దున్నేవానికే భూమి దక్కాలని చెప్పారు. ఈ రోజు మైపాల్ అన్న చదువుకున్న వాళ్ళకే కొలువులు దక్కాలని కసిరగలే క్షణాలంది ఈ ప్రభుత్వాన్ని నిరుద్యోగులే నిరూపిస్తారు, కూకొస్తారు. మాట్లాడేటంటే ఖచ్చితంగా మాట్లాడిపించుకుందాం. వేరే ఛానల్స్ వాళ్ళు ఒకవేళ బిజీ ఉండి వాళ్ళ యాజమాన్యం పిలిచి పోయినా మనకు పిఎంఆర్ టీవీ ఛానల్ మీతోనే ఉంటది 24 hours అయినా మనం వర్క్ చేసుకున్నాం. కెమెరా ఉంది, రాడ్ మైక్స్ ఉన్నాయి, ఇగో బాక్స్ ఎంబడ పెట్టుకుని రాష్ట్రం అంతా తిరిగినాం. ఇప్పుడు ఇందిరా పార్క్ కూడా వచ్చినామా రైట్. ఈ సభ స్టార్ట్ చేయకంటే ముందు నేనైతే అంటే ఈ రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉన్నారు అబ్బా. 4 కోట్ల మందిలో దాదాపు అందరు సంతోషంగా ఉన్నారు, కానీ కొద్దిమంది యువకులు సంతోషంగా లేరు. వాళ్ళే 046 బాధితులు. అవునా? నేను తిరుపతికి పోయి మొక్కొని వచ్చిన 2 రోజుల క్రితం కేసీఆర్ ఓడిపోతే ఆ దుర్మార్గం
తిరుపతికి వెళ్ళి అంటే తిరుపతికి ఇక్కడ మొక్కుకున్నా, ఆ మొక్కు తీర్చుకున్నా కానీ అక్కడ వెనకాల నన్ను ఉంటారంటే హాల్స్ ఉంటాయి అన్ని, అన్న కూర్చున్న వాడితో కానీ వెనక నుంచి వీటి మీద కొట్టిండు. ఎవరన్నా అంటే అన్నాను నన్ను అన్నకు నేను తమ్ముడిని 0.6 బాధితులని చెప్పిండు. జీరో 0.6 బాధితులు ఎక్కడ పోయింది మరి ఎందుకు వచ్చినాయంటే ఈ తిరుపతికి వచ్చి వెంకటేశ్వర స్వామిని నన్ను దర్శించుకొని మొక్కుతే మా సమస్య పరిష్కారం అయితే వచ్చినా అని చెప్పిండు. అవునా మీ అందరికి ఉండాలా? రైట్. సభ స్టార్ట్ చేయకుండా ముందు సభకు వచ్చినటువంటి అన్వర్ సార్ మీకు అసలు సార్ మీకు ఇప్పుడు ఇంతకుముందు వేరే మైక్ టీతో మాట్లాడుతుంటే నేను విన్నా, నేనే ఇన్స్పైర్ అయినా. సార్ చెప్పేది మీకు చెప్తా. అప్పుడు మైక్ టీ అందరికి వినబడలే, ఇప్పుడు మీ అందరికి వినబడాలి. వినబడుతుందా? సార్ ఏం చెప్తుంది అంటే ఇండియన్ క్రికెట్ మ్యాచ్ కు సెలెక్ట్ అయ్యేటప్పుడు మంచిగా బ్యాటింగ్ చేసేటోని చేస్తారా లేకపోతే బ్యాట్ పట్టాలని చేస్తారా? గట్టి చెప్పాలి. ఇప్పుడు అక్కడ బీసీసీఐ అనేది ఉంటుంది కదా, దానికి ఒక బోర్డు ఉంటుంది, చైర్మన్ ఉంటాడు. మా జిల్లా వాడు రావాలి, మా రాష్ట్రం వాడు రావాలంటే బాగుంటుందా? మెరిట్ వాడు రావాలా? ఇండియా కప్ తీసుకొచ్చాడు, మెరిట్ డూప్లికేట్. అదే అన్వర్ సార్ చెప్తున్నాడు, మంచిగా బ్యాటింగ్ చేసేటోడు 6 4 కొట్టేటోని సెలెక్ట్ చేయండి. జిల్లాకు ఒకటి ఇవ్వాలి, లేదంటే రాష్ట్రానికి ఒకటి ఇవ్వాలంటే ఆడు సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తే మోకల్లో కలుగుతాయి అప్ప అంటాడు. అవునా? బ్యాట్ పట్టరా? వివి శ్రీనివాస్ జాబ్ కొట్టిండు కదా, ఆయన సివిల్ సర్వెంట్ కదా, నువ్వు ఆంధ్రాలో పుట్టినావు కదా వివి శ్రీనివాస్. మరి బీహార్ ఉత్తరప్రదేశ్ జనాభా ఎక్కువ కదా, మరి ఉత్తరప్రదేశ్ లో 20 కోట్ల జనాభా ఉంటుందని చెప్పి సివిల్ సర్వెంట్లని ఉత్తరప్రదేశ్ నుంచి సెలెక్ట్ చేస్తున్నా. అట్లా సెలెక్ట్ చేస్తే వివి శ్రీనివాస్ కు జాబ్ వచ్చాడా? అంటే వివి శ్రీనివాస్ కు జాబ్ వచ్చేటప్పుడు మెరిట్ రావాలి, మనకు జాబ్ ఇచ్చేటప్పుడేమో జనాభా ప్రకారం చూస్తాడట. అసలు ఎంత సిగ్గులేని జనాలంటే ఇట్లాంటి సిగ్గులేని జనాన్ని కాదు, ఇప్పుడు సిగ్గులేని అధికారులను నిక్కదీసి అడుగులమా? గట్టిగా మీరు సపోర్ట్ లేవా? పొద్దు నుంచి అన్నలు లేకపోతే అరటి పనులు తీసుకురా. తక్కువ పడితే నేను డబ్బులు ఇస్తా, ఇంకా తక్కువ పడితే అన్వర్ సార్ ఇస్తాడు, బక్క చెడు ఇస్తాడు. మంచి కోరండి, అరటి పనులు ఇవ్వండి. ఇక నుంచి ఉత్తరము ఏడ్చుకుంటా కాదు, నవ్వుకుంటూ చేయాలి, ఉత్తరంగా చేయాలి. అరటి పండు తిన్నా, బిర్యానీ తిన్నా, ఏం తిన్నా వాళ్ళ కడుపులో కాలేజీ పోదు. 0.70 తినిపోతుంది వాళ్ళ కడుపులో మంట. సరే రగలాలి, ఇప్పుడు గెలవాలంటే తినాలి, అమర దీక్షల్లో మీకే జీవితకాలం శిక్షిస్తాం. కేసీఆర్ స్టడీ చైర్లతో పెట్టుకుంటే కేసీఆర్ చైర్ తీసేసిన వాళ్ళ. ఇక నుంచి ఎవరన్నా స్టడీ చైర్ల జోలికి వస్తే మీ చైర్లో అని చెప్తున్నాం. రైట్. ఇప్పుడు నేను చెప్తున్నారు, ఇప్పుడు ఎంత అభ్యర్థులతో కూడా మాట్లాడిద్దాం. వాడు 0.6 తీసుకొస్తే మేము రివర్స్ చేసి కాంగ్రెస్ కు 64 సీట్లు ఇచ్చినామని చెప్తున్నారు. అట్లా స్టడీ చదువుకునేటోళ్ళు ఏమండి, మీరు మధ్యలో మాట్లాడితే నేను మాట్లాడలేను కదా, మీరు అట్లా పోయి మాట్లాడండి. సరే అన్వర్ సార్ కు థ్యాంక్స్. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ అంటే నేను చెప్పింది కాదు, అన్వర్ సార్ చెప్పింది. అన్వర్ సార్ చెప్పండి కొట్టండి అంత. ఒక అన్వర్ సారే కాదు, మిగతా సార్లు ఇంతకు ముందు అంటారు ఇన్స్టిట్యూషన్లు రెచ్చగొడితే అని కొందరు బీఆర్ఎస్ అంటుండట. రెచ్చగొడితే రెచ్చిపోతలే, మేమే రెచ్చగొడుతున్నాం. కడుపు రగులుతుంది. కడుపు రగులు వచ్చింది. ఒక్కొక్కళ్ళు మంచిర్యాల ఎక్కడుందండి, అజయ్ అని ఒక అబ్బాయి వచ్చిండు. అన్న సీట్లు పెంచినామన్నా, మెరిట్ జాబ్లు వచ్చినాయని అని చెప్తారు. 130 మార్కులు వచ్చిన జాబ్ ఇవ్వకపోతే 52 వచ్చినప్పుడు ఇస్తే మేము ఇక అంటున్నాం, రే నాన్న ఆంధ్ర రాయలసీమ వాళ్ళు మా జాబులు ఎత్తుకపోతున్నారు తమ్ముళ్ళు, రెచ్చిపోండి అని చెప్పి అల్లం నారాయణ, వి ప్రకాష్, దేశపతి శ్రీనివాసు, కోదండరాము, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఇప్పుడు మంత్రి వాడు కంత్రి అయిపోయిన వాళ్ళు ఏడగొట్టిరు. స్వామి గౌడు మేధావులు కాదు మేధావులు అయిపోయారు. ఇప్పుడు ఏమంటున్నామంటే ప్రత్యేక తెలంగాణ కోసం కొట్లాడినాం కదా ఆంధ్రాలో నుంచి. వీడు 0.6 మీద చర్చలు జరపకపోతే ఈ బీఆర్ఎస్ అని కానీ
కాంగ్రెస్ కానీ బీజేపీని కానీ ఏ రాజకీయ నాయకుడు కూడా రోడ్ల మీద తిరగడు. దేనికోసం బయట చేస్తాం తెలుసా? జీవో 46 సరౌండింగ్ లో ఉన్న వాళ్ళకు ఒక రాష్ట్రము, జీవో 46 లేని వాళ్ళకి ఇంకొక రాష్ట్రం. ఏం ఆశామేష అనుకుంటున్నారా? ఎవరు దూరగన్న వాళ్ళకి జీవనం అవుతారు, ఫోటోలు లెక్కుంటారు, కోసుకుంటున్నాం అనుకుంటున్నా. ఒక్కొక్కని ఫోటోలు కాదురా, పురుగులు లెక్క వచ్చి మీ గావు పడతాం. ఇక రాజకీయ నాయకులను నమ్మము. రేపు అవసరం అనుకుంటే అన్వర్ సార్లు అంటే పట్టుకొని తెలంగాణ నిరుద్యోగ రాజకీయ పార్టీ ఒకటి పెడదాం. రేపు అసెంబ్లీలు ఉండేది నిరుద్యోగులు ఉంటారు. అప్పుడు మొదటి సంతకం జీవో 46 మీద వేసుకోవచ్చు. అవునా? వచ్చేది ఎంపీ ఎన్నికలు ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. మర్యాదగా చర్చలు జరపమని చెప్తున్నాం. గోటితో వేయగాన్ని గొడ్డల్లాగా తెచ్చుకోకండి. వీళ్ళు అరిసి సైలెంట్ ఉంటారు అనుకుంటారు. అరిస్తే మాకు అలుపు రాదు, ఊపు వస్తుంది. బాలకృష్ణ చెప్తాడా లేదా? నరుక్కుంటే అయితే అలుపు రాదురా, మాకు ఊపు వస్తుంది అని చెప్తాడు. అట్లా అందరికి ఊపు వస్తుందా? భయపడతారా? ఆత్మహత్యలు చేసుకుంటారా? ఆత్మహత్యలు కావన్నా ఇక రాజకీయ హత్యలు ఉంటాయి. రాజకీయ హత్యలు అంటే అర్థం చేసుకోండి, శారీరకంగా చంపుడు కాదు. కేసీఆర్ ఎట్లా చంపినాం? రాజకీయంగా చంపినాం. మీ తప్పకు బాత్రూంలో తాగి పట్టడాలేదా? మా జైలుకి వస్తే ఇక నుంచి తాగి అందరు బాత్రూమ్ లో ఎడుడే. అట్లా ఉంటాయి నిరుద్యోగులతో పెట్టుకుంటే. కాబట్టి అన్వర్ సార్ థ్యాంక్స్ చెప్తూ, బక్కా జడ్సన్ అన్న కాంగ్రెస్ పార్టీ అయినా నాకు రేపు ఎమ్మెల్సీ ఇచ్చినా ఇవ్వకపోయినా, నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, అన్యాయం జరిగినప్పుడు అనాథలు ఎక్కడైతే అన్నా నాకు అన్యాయం జరిగిందంటే నేనుంటా అని చెప్పేసి బక్కా జడ్సన్ అన్న మొన్న ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చిండు. ఇలా పొద్దున్న నుంచి వచ్చి ఇన్నే ఉన్నాడు. అన్ని ఛానళ్లతో గొంతు పోయేదాకా మాట్లాడిండు. ఇప్పుడు కూడా నెక్స్ట్ మాట్లాడతాడు. మరి మిగతా కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే, మా వైపు ఉంటారా అటువైపు ఉంటారా? రంగస్థలంలో చెప్తారు కదా, ఆ గట్టునుంటారా ఈ గట్టునుంటారా? సీతక్క గారు ఆ గట్టునుంటారా ఈ గట్టునుంటారా? భట్టి విక్రమార్క గారు ఆ గట్టునుంటారా ఈ గట్టునుంటారా? శ్రీధర్ బాబు గారు ఆ గట్టునుంటారా ఈ గట్టునుంటారా? మీరు డిసైడ్ చేసుకోండి. వీళ్ళు అరుస్తారు, మాట్లాడతారు, వదులుకుంటారు అనుకోకండి. మిమ్మల్ని గెలిపించిన ఈ జీవో 46 బాధితులే రేపు మీ ఇంట్లో ముందు వచ్చి ధర్నా చేసేలాగా చూసుకోకండి అని హెచ్చరిస్తున్నాం. అవునా? ఇదే ప్లేస్ లో కాంగ్రెస్ పార్టీ జీవో నెంబర్ రద్దు చేయాలని పెట్టిర్రు. అది దీక్ష జూలై 19వ తారీఖు పెట్టిరా? ఇదే ప్లేస్ లో లాలి హర్షవర్ధన్ రెడ్డి జీవో నెంబర్ 46 రద్దు చేసి మెరిట్ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని జూలై 19వ తారీఖు ఇదే ప్లేస్ లో కాంగ్రెస్ పార్టీ దీక్ష చేపట్టింది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా? కాంగ్రెస్ పార్టీ అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూర్చోబెట్టిందే నిరుద్యోగులు. దాంట్లో జీవో 46 బాధితులు. ఇప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కాదు, నిరుద్యోగుల పార్టీ అధికారంలో ఉంది. అట్లాంటి మాతోనే చర్చలు జరపకుండా ఫార్మా ఇండస్ట్రీతోనో ఐటీ ఇండస్ట్రీతోనో కాంట్రాక్టర్లతోనో వాటాలు పంచుకోవడానికి చర్చలు కాదు. జీవో 46 నిరుద్యోగులతో చర్చలు జరపకపోతే రానున్న కాలంలో ఎంపీ ఎన్నికలలో మీరు తిరగలేరు, స్థానిక ఎన్నికలలో తిరగలేరు అని చెప్తా ఉన్నాం. కాబట్టి మీరు జీవో 46 బాధితులు. నేనైతే ఇప్పుడు ఒకటి చెప్పకూడదు కానీ చెప్తున్నా, ఎవరైతే ఆత్మహత్య చేసుకుంటారో, చేసుకోవాలని ఆలోచన వస్తుందో, మేము వాళ్ళని అమరవీరులుగా గుర్తించము, దేశద్రోహులుగా గుర్తిస్తాం. దయచేసి వాళ్ళు రెచ్చగొట్టినట్టు చచ్చిపోయిన వాళ్ళ మీద మేము దాడులు చేసుడు. మొన్న కేసీఆర్ ఓడిపోవాలని చెప్పేసి ప్రవళిక చనిపోయినాక కూడా న్యాయం జరగాలని కొట్లాడినాం కానీ ఆత్మహత్యలను మేము ఎంకరేజ్ చెయ్యము. వాళ్ళ లెక్క వీరులారా వందనం అని ఇట్లాంటి మిమ్మల్ని రెచ్చగొట్టి మేము పాటలు పాడము. చచ్చిపోయిన వాళ్ళు వీరులు కాదు, దేశద్రోహులుగా మేము ప్రకటిస్తాం. ఎందుకంటే 100 కోట్ల కన్నా, 100 కిలోల బంగారం కన్నా, లేకపోతే కలెక్టర్ జాబ్ కన్నా, ముఖ్యమంత్రి పదవి కన్నా మీ తల్లిదండ్రులకు మీ ప్రాణం ముఖ్యమా కాదా? మీకు కేసీఆర్ గారు అన్యాయం చేస్తే మీరు మీ
చేస్తారా? కాబట్టి ఎవరు దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి. మనం కొట్లాడదాం, ఛత్రపతి శివాజీ లాగా సుభాష్ చంద్రబోస్ లాగా కొట్లాడదాం. ఒకవేళ ఎవరు చంపితే వాడి చేతిలో చచ్చిపోవాలి, కానీ ఇక చున్ను దొరికింది కదని ఫ్యాన్కు తాడు దొరికింది కదని ఇంకో దగ్గర ట్రైన్ వస్తుంది కదని ట్రైన్కి ఎదురుగా పోడు, ఈ పిచ్చి పిచ్చి కథలు పడొద్దు. నేను మీకంటే అతిపెద్ద నిరుద్యోగం, నేను జేఆర్ఎఫ్ క్వాలిఫై అయినా, నెట్ క్వాలిఫై అయినా, తెలంగాణ వస్తే జాబ్ వస్తుందంటే కిరణ్ కుమార్ రెడ్డి జాబ్ వేసినప్పుడు డిఎల్ పోస్ట్ అని కూడా పేపర్ నడిచింది చేప మా అందరికి జాబ్ వస్తే తెలంగాణ వచ్చిన తర్వాత అని కొట్లాడితే అప్పటి నుంచి ఇప్పటిదాకా డిఎల్ జాబ్ లేదు, అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ లేదు. జేఆర్ఎఫ్ అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలో, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని నెట్ ఎగ్జామ్ పెడతారు. దాంట్లో మెరిట్ వస్తే ఈ దేశంలోనే 140 కోట్ల జనాభాలో కొన్ని వందల మందిని సెలెక్ట్ చేస్తారు. దాంట్లో నేను సెలెక్ట్ అయినప్పుడు నెలకు 20,800 జేఆర్ఎఫ్, 30,000 ఎస్ఆర్ఎఫ్ సీనియర్ రీసెర్చ్ ఫెలో ఇచ్చారు. నాకు అయినా జాబ్ రాలే. నోటిఫికేషన్ వేస్తే కదా జాబ్ రావడానికి. అప్పుడు ఏం డిసైడ్ అయిందంటే నాకు జాబ్ రాకుండా చేస్తున్న కేసీఆర్ గాని జాబ్ ఊడగొట్టడమే, వాని జాబ్ ఊడగొట్టడమే నా జాబ్ లో పెట్టుకున్నా. కాబట్టి మీరు 046 బాధితులు కూడా రేపు ఇవ్వకపోతే మనకు ఎవరైతే అన్యాయం చేస్తుందో వాళ్ళ జాబులో ఊడగొట్టే విధంగా కొట్లాడాలి. కానీ ఎవరు కూడా ఎట్టి పరిస్థితులలో నిరాశ నిస్పృహలకు పోవద్దని మీ అందరికి 2 చేతులు జోడించి, మీకు మేము అండగా లేకపోతే నన్ను నిలదీయండి, బక్కజర్జన లేకపోతే నిలదీయండి, అన్వర్ సార్ లేకపోతే నిలదీయండి, ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీ నాయకుడు రాజన్న లేకపోతే మీరు నిలదీయండి. కానీ మేము అందరం ఉండగా మీరు అనాథాలు ఎట్లయితారు? కేసీఆర్ చెప్పినాం, ఒక్కొక్క కేసు కాదు కేసీఆర్, 100 కేసులు ఒకేసారి పెట్టుకో, ఒక కేసు తక్కువ లేకుండా తీసుకోవడం. ఇప్పుడు రేపు కాంగ్రెస్ పార్టీని కూడా అదే అంటాం. కానీ మీరు ఎట్టి పరిస్థితులలో వింటురా, కొంచెం జోష్ ఉండాలి మీరు. ఎట్టి పరిస్థితులలో మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, ధైర్యంగా బతకాలని చెప్పేది నేను చెప్తున్నా. లాస్ట్ ఒకటి ఫైనల్ గా మీకు చెప్పేది ఏంటంటే, ట్రైన్కి ఒకటి ఎదురుగా పోయినా, ట్రైన్ ఒకటికి ఎదురుగా వచ్చినా నష్టం ఎవరికి? ట్రైన్కి కదా. ఇప్పుడు నిరుద్యోగులకు మీరు ఎదురుగా వచ్చినా, నిరుద్యోగులు మీకు ఎదురుగా వచ్చినా నష్టం రాజకీయ నాయకులకే. ఇది తప్పని చెప్పి కేసీఆర్ ఏమన్నాడంటే, గీలతో ఏమైతే అన్నాడు, ఇవాళ కేసీఆర్ ను సీఎం జాబ్ ఊడగొట్టిన నిరుద్యోగులే రేపు కాంగ్రెస్ పార్టీకి కూడా చెప్తున్నాం, కేసీఆర్ నిరుద్యోగులకు ఎదురొచ్చిందా రాలేదా? ఎదురొస్తే ఏమైంది? డామేజ్ చేసిరా లేదా? నిరుద్యోగులకు ఎదురొచ్చిన కేసీఆర్ ను బొందబెట్టినట్టే, కల్వకుంట్ల ఫ్యామిలీని బొందబెట్టినట్టే రేపు కాంగ్రెస్ పార్టీ వచ్చినా, బీజేపీ తెచ్చినా నిరుద్యోగులతో పెట్టుకున్నాడు, చరిత్రలో నిలబడ్డట్టు లేడని తెలియజేస్తూ ఈ 046 బాధితులతో ఈ సభను, ఇది శాంతియుత సభ అన్నట్టుగా, ఇది శాంతియుత నిరసన దీక్షను రేపు భారీ బహిరంగ సభ లక్షలాది మంది పెట్టకన్నా ముందే 17 జిల్లాల నిరుద్యోగులు ఈ యొక్క 046 బాధితుల ఇష్యూ కాదు. ఇలా 10వ తరగతి చదువుతున్న, ములుగులో చదువుతున్నా, నల్గొండలో చదువుతున్నా, మహబూబ్నగర్ లో చదువుతున్నా, నిజామాబాద్ లో, ఆదిలాబాద్ లో ఎక్కడ చదువుతున్నా రేపు కాబోయే 046 బాధితులు వాళ్ళు మీరు ప్రజెంట్ 046 బాధితులు అయితే ఫ్యూచర్ లో ఆల్రెడీ పుట్టిర్రు. అరే 17 జిల్లాలలో ఉన్న ప్రజలకు చెప్తున్నా, యువతకు చెప్తున్నా, ఇది వీళ్ళ ఒక్క సమస్య కాదు. మీ పిల్లలు 10th చదువుతున్నా, ఇంటర్ చదువుతున్నా, 5వ తరగతి చదువుతున్నా, డిగ్రీ చేస్తున్నా, రేపు భవిష్యత్తులో వాళ్ళకు జాబులు రావాలి అంటే ఈ 046 బాధితులకు మీ అందరు మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ, మహారాష్ట్రలో రైతులు ఏం చేశారంటే సత్తులు కట్టుకున్నారు, పచ్చకారము, పొడికారము, అన్నము, అరటిపళ్ళు, జాంపళ్ళు అన్ని పెట్టుకొని చలో నిందాయి అని చెప్పి పోతే అపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్ళి కూడా పైనుంచి అన్నం పొట్లాలు పడేసారు, నీళ్ళ బాటిల్ పడేసారు. అట్లా రేపు మిగతా 17 జిల్లాలలో ఎవరైతే 046 బాధిత జిల్లాలు ఉన్నాయో అక్కడున్న యువకులు, తల్లిదండ్రులు అందరితో లక్షలాది మందిని హైదరాబాద్కి వస్తారా? ఒకటి చెప్తున్నాం రా, 046 బాధితులు చర్చలు జరపండి, లేకపోతే మాకు ఒకటి 046 బాధితులకు ఎట్లా
ఎట్లయితే అన్యాయం చేసిరో మాకు సపరేట్ ఒక హైకోర్టు కట్టండి, ఒక సచివాలయం కట్టండి, ఒక అసెంబ్లీ కట్టండి, మాకు సపరేట్ రాష్ట్రాన్ని చేయండి అని తెలియజేస్తూ మీకు భవిష్యత్తులో కూడా అండగా ఉంటామని చెప్తూ అందరు ధైర్యంగా ఉండాలని తెలియజేస్తూ జై తెలంగాణ, జై జగన్, జై జగన్. ఏమైనా ఆత్మహత్యలు చేసుకుంటారా? అది థ్యాంక్ యూ సో మచ్. మంచి కూడా సపోర్ట్ కొట్టాలి గట్టిగా, గొంతు బాగా కరుస్తాం.